హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన కుమారి మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం ఎంచుకున్న టాపిక్ గురుదేవో భవ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నాకు ఎంతో చక్కని అవకాశం ఇస్తున్న ఫర్ యూ ఛానల్ టీవీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి నాకెంతో చక్కని అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే గురుదేవో భవ. సరే, నా పేరు కుమారి, మాది ప్రొద్దుటూరు. మరి నేను 18 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నానండి. మరి నాకు ఈ ధ్యాన పరిచయం అనేది ఎలా జరిగింది అంటే, నాకు అసలు ఏం తెలియదు, చదువుకుంటూ ఉండేదాన్ని. మరి ఆ తర్వాత నాకు వివాహం చేయడం జరిగింది. తర్వాత అతను పెళ్లి చేసుకున్న తర్వాత నా హస్బెండ్ ద్వారా నాకు ఈ ధ్యానం అనేది, ఈ శ్వాస మీద ధ్యాస అనేది పరిచయం అవ్వడం అనేది జరిగిందండి. మరి అలాగే అతను పెళ్లి కాకముందు నుంచే చేసేవాడు. అతనికి ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాడు అనమాట. మరి అలా నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. మరి ధ్యానానికి ముందు జీవితం, ధ్యానానికి తర్వాత జీవితం అని మరి చెప్పుకుంటే, నాకు అసలు ధ్యానానికి ముందు జీవితం ఏమీ లేదు. ఒక మామూలు అమ్మాయిని. అలా అందరిలాగా అమ్మ నాన్న కాడ పెరిగాను, పెద్దగయ్యాను, చదువుకున్నాను, వివాహం చేశారు. అంతే, ఇంకేం తెలీదు. అందరూ పెద్దవాళ్ళు చెప్పినదే కరెక్ట్ అని అంతవరకే ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే మా అత్తగారి ఇంటికొచ్చానో, మొత్తం మాది ఒకే ఊరనమాట. అమ్మగారు, అత్తగారు ఊరు ఒకే ఊరనమాట. అయితే అక్కడ ప్రాపంచికమైన జీవితం, ఇక్కడ మొత్తం ఆధ్యాత్మికమైన జీవితం అని చెప్పుకోవచ్చనమాట. మా అత్తగారి ఇంట్లో అందరూ ఓం శాంతి అనమాట. మరి అలా మా అత్తగారు, మామయ్య గారు ఓం శాంతి, నేను నా హస్బెండ్ పిరమిడ్ మెడిటేషను, నా తోడికోడలు మరిది వచ్చేసి బాబా భక్తులు. పూర్తిగా 3 పూటల హారతులు, నైవేద్యాలు అలా ఉండేదనమాట. అందరం ఒకే ఇంట్లో ఉంటూ మరి ఇలా ఎవరికి వాళ్ళు నచ్చిన లైఫ్ జీవిస్తూ అలా గడిచిపోతూ ఉండేదనమాట. ఎక్కడ ఎవరి మీద ఏ అభిప్రాయాలు లేకోకుండా ఉండేదనమాట. అయితే నాకు మొదటి నుంచి కూడా అన్నీ కొత్తగా అనిపించేటివన్నమాట. పెళ్లి అయిన తర్వాత ఏంటి ఈ జీవితం, ఇలా ఉన్నాడేంటి, మౌనంగా ఉంటాడు, ఏమీ మాట్లాడడు, బయటికెక్కడికి, గుడికి ఎక్కడికి తీసుకెళ్ళడు, బయటికి తీసుకెళ్ళడు. నన్ను తీసుకెళ్ళింది ఎక్కడికైనా ఉంది అంటే అది కూడా తను ఎక్కడైతే విద్యను నేర్చుకున్నాడో ఆ గురువుని పరిచయం చేయడానికి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆవిడేమో అసలు "నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు చాలా గొప్పదానివి, ధ్యానం చేసి అతన్ని పెళ్లి చేసుకున్నావు." ఇలా చెప్తూ ఉంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏముంది ఇతను మామూలుగానే ఉన్నాడు గదా! స్పెషల్‌గా ఏం లేదు గదా! అనిపిచ్చేదనమాట. మరి అలా ఆ రోజు మొదలైన జీవితం ఫస్ట్‌లోనే మరి నాకు ఆ గురువు గారిని పరిచయం చేయించడం, అంటే నా ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయిపోయింది. అప్పటికే పత్రి సార్ ఒక ప్రోగ్రామ్ మీద ప్రొద్దుటూరుకొచ్చాడు. అప్పటికే నన్ను అడిగాడనమాట, "నువ్వు బయటకొస్తావా? ఇలా తీసుకెళ్తాను" అని అన్నాడు. మా అన్నయ్య మాకు పర్మిషన్ ఇవ్వలేదనమాట. తర్వాత పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అనుకోకుండా సార్ ఒక కళ్యాణ మండపానికి రావటము, అక్కడ క్లాస్ ఏర్పాటు చేయటం జరిగిందనమాట. మరి ఆ తర్వాత నేను సార్‌ని కలవడం అనేది జరిగింది. మొదట ఆహ్, మా హస్బెండ్ ఎవరి దగ్గరైతే ధ్యానం నేర్చుకున్నాడో, ఆ చంద్రకళ మేడం దగ్గర ధ్యానం నేర్చుకున్నాడనమాట. ఆవిడ సెంటర్ నిర్వహిస్తూ ఉండేది. ఉదయాన్నే మగవాళ్ళకి, 11 గంటలకి ఆడవాళ్ళకి, సాయంత్రం పిల్లలకి, 6-8 గంటల వరకు మగవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చనమాట. ఇలా ఆవిడ ధ్యానం నేర్పిస్తూ వాళ్ళ ఇంట్లోనే ఒక హాల్‌ని సెంటర్‌గా చేసుకుంటూ చేస్తూ ఉండేదనమాట. అలా నేను అక్కడికెళ్ళి రోజు ఒక గంట ధ్యానం చేయటము, ఆ తర్వాత అలా నేను ఇంకా ఒక, ఒక 2 మంత్స్ గడిచింటదేమో. తర్వాత అంతలోకి సార్ రావటం, సార్‌ని కలవటం జరిగిందనమాట. తర్వాత ఇంకా
అప్పుడప్పుడు ఇంకా ప్రతి క్లాస్‌కి తీసుకెళ్ళేవాడు. పౌర్ణమి, అమావాస్య ఇలా అన్నీ. అప్పట్లో ఏమీ ఉండేది కాదనమాట. ఏ ఒక్క వ్యక్తి ఇలా ధ్యానం క్లాస్ అంటే ఏర్పాటు చేస్తేనో ధ్యానం దొరికేదనమాట. గోపాలకృష్ణయ్య గారని చెప్పేసి అప్పట్లోనే ఆయన ధ్యానం పెట్టాడు. ఏంటి అంటే వాళ్ళ మూడో అంతస్తులో ఒక రూమ్‌లో పెట్టేవాడు. పౌర్ణమికి, అమావాస్యకి పెట్టేవాడనమాట. అక్కడికి తీసుకెళ్ళేవాడనమాట. ఏంటి ఏం చెప్పరు. అతను బయట కుర్చీ యేసుకొని కూర్చుంటాడు. ఇంకా సాపలే, కుర్చీలే ఏం మ్యూజిక్ లేదు, క్లాస్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇంతే ఇంక చెప్పేది అప్పట్లో. మనం పోయి కళ్ళు మూసుకొని కూర్చోవడం. మళ్ళీ మన టైం అయిపోతుంది. మనం రావటం. ఇంతే ఇంక ఏం లేదు. ఇప్పుడైతే ఎన్ని వసతులున్నాయంటే సెంటర్స్, అడ్రెస్‌లు, ఫోను నంబర్‌లు ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉందనమాట. అలా అప్పట్లో ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక 7 డేస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయటము. సప్తాహం అని చెప్పేసి. అలా ఆ 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ సబ్జెక్ట్ ఇవ్వటం జరిగిందనమాట. అప్పుడు ప్రతీదీ నాకు కొత్తగా అనిపించేది క్లాస్‌లో వింటున్నవి. గత జన్మలంటారు, సూక్ష్మ శరీరనమంటారు, థర్డ్ ఐ అంటారు. అసలు ప్రతి ఒక్కటి ఏది విన్నా చాలా కొత్తగా అనిపించేదనమాట. అవి విన్న తర్వాత నేను అర్థమైందేంటంటే, ఓహో! మనం తినడం, పుట్టడం, చావడం కోసం రావట్లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఆ! ఇది బావుంది. దీన్ని నేనింక చచ్చేంత వరకు నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు నేను వదలకూడదు అని ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఇంక నేనెప్పుడూ కూడా ధ్యానం అనేది ఆపలేదనమాట. అలా ఈ శ్వాస మీద ధ్యాస అనేది నాకు పరిచయం అవ్వడము, ఆ తర్వాత పత్రి సార్‌ని కలవటము, ప్రతి దాదాపుగా ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో సార్ వస్తూనే ఉండేవాడనమాట. ఆ చిన్న చిన్నగా ప్రొద్దుటూరులో ఒక్కొక్కరిని నేను పరిచయాలు చేసుకోవటము, అలా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందనమాట. చిన్న చిన్నగా సార్ దగ్గరే ఇంగ ఉండటము, సార్‌తో కలవటము, సార్ చెప్పినవన్నీ వింటూ ఉండటము, అలా మొదలైన తర్వాత కొన్నాళ్ళకి ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని చెప్పేసి మరి క్లాసు పెద్ద 200/200 పిరమిడ్ కట్టాలనేసి మరి పేత విజ్ఞానంలో ఉంటున్న బాలకృష్ణ సార్ ఇక్కడ క్లాసులు చెప్పిన తర్వాత అక్కడ సంకల్పం పెట్టిన తర్వాత పెద్ద మెగా పిరమిడ్ కట్టాలని డిసైడ్ అయ్యారనమాట. అక్కడికి సార్ భూమి పూజకొచ్చారు. మేము కూడా అందరం వెళ్ళాము. మరి అక్కడ ఇంకా సారు అంటే నాకప్పుడు కొత్తలో ఏం తెలిసేది కాదు గదా! అందరూ సారు వెనకమ్మడి వస్తూ ఉన్నారు. సారు భూమి పూజ అయిపోయిన తర్వాత ఒక మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అందరూ అక్కడికెళ్ళిపోయారు. మా సారేంటంటే ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసేవాడనమాట. అంటే అక్కడ అన్నీ సమకూర్చడము, అందరూ వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఎత్తి పెట్టడము, ఇలాంటివన్నీ చేసేవాడనమాట. మరి అక్కడ ఏవైనా మైకులు అవన్నీ కూడా హ్మ్. ఆహ్, ఇవ్వటము. మరి అంటే స్టార్టింగ్ భూమికొన్నాము. అక్కడ పెట్టుకోవడానికి ఏ రూము లేదనమాట. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనమే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. మనమే మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. సెక్యూరిటీ అనేది లేదనమాట. వీళ్ళు చూస్తే చాలా మంది అందరున్నారు కానీ, అందరూ సార్ ఎనకమ్మట పరిగెత్తుతున్నారు కానీ, ఇంకా హెల్ప్ చేసేవాళ్ళే లేరు. ఎంతసేపు నేను, తాను ఆటోలో అక్కడ తను అన్నీ పంపిస్తుంటే, ఇక్కడ ఇంటికెక్కడ నేను అన్నీ దించుకుంటూ ఇలా ఉన్నామనమాట ఆ రోజు. అబ్బా! ఏం గురువో ఏమో! ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి దాంట్లో ఉన్నాడు. ఇదేమో మంచిదంటున్నాడు. అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉన్నారా? తిన్నారా? అని ఏం పట్టించుకోవట్లేదని బాగా తిట్టేసుకుంటున్నాననమాట. రాత్రి 10, 10:30 అయిందనమాట దాదాపుగా. ఇంకా సరే సారుండే దగ్గరికి వెళ్దాము. పోయి టిఫిన్ తినేసి వద్దాము అంటే, మా సార్ నాకిక ఓపిక లేదు పడుకునేసేయి అన్నాడనమాట. చేసుకుందామా అంటే మాకు ఓపిక లేదు. అలా ఇంక 10:30 అయింది. ఇంకా సరే మనసులో బాగా తిట్టుకుంటున్నాను గదా! గురువు అనేటటువంటి వాడు అందరిని చూసుకోవాలి. ఇదెక్కడ సోద్యము. ఇంత వెట్టి చాకిరీ చేస్తుంటే ఏమి పట్టించుకోలేదు అని ఇంక బాగా ఆకలితో ఉన్నాను. చేసుకునే ఓపిక లేదు. తిట్టేసుకుంటున్నాను. వెంటనే ఇంక నాకు కాలొచ్చేసిందనమాట మా సార్‌కి.
అందరూ ఉన్నారు సార్ దగ్గర. మీరు మాత్రమే లేరు. సార్ పిలుస్తున్నాడు మీరొచ్చేయండి" అని వెంటనే మాకు ఫోనొచ్చిందనమాట. మేమక్కడికి సార్ ఉండేకి మా ఇంటికి చాలా దూరముంది. మా సార్ ఇంకా సార్ చెప్పిన తర్వాత అప్పుడు బయలుదేరాడనమాట. మేము వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ ఆల్‌మోస్ట్ పెట్టిన టిఫిన్‌లు, పదార్థాలన్నీ అయిపోయాయనమాట. ఇంక మాకు మళ్ళీ అప్పటికప్పుడు దోస వేసిచ్చారనమాట. ఇంక సార్‌ని చూస్తూ ఉన్న లోపల తిట్టుకున్నా కదా! ఇంక సార్‌ని చూసేకి ధైర్యం లేదు. ఇంక ఇలా చూస్తున్నాడు నన్ను. సార్ క్షమించండి సార్ నాకు తెలియక నేను తిట్టేసుకున్నాను ఇంకా అని మనసులో అనుకుంటున్నాను. మా సార్ టిఫిన్ అయిపోయింది. ఇంక నా టిఫిన్ అయిపోయి లాస్ట్ ముక్క నేను నోట్లో పెట్టుకుంటున్నప్పుడు సారు అప్పుడు ఇంక నైట్ పడుకుందాం అని చెప్పేసి అందరికి బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంక రూమ్‌లోకెళ్ళిపోయాడనమాట. అప్పుడు అనుకున్నానండి సద్గురువు అనేటటువంటి వాడు ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎవ్వరి ఆలోచనలైనా అన్నిటిని తెలుసుకుంటాడు. ఇతను కరెక్ట్ అని అలా నేను ఆ సార్‌ని నమ్మడం జరిగిందనమాట. ఇలా నా సార్‌తో ఇలా మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఆ తర్వాత మనకి పిరమిడ్ శక్తి అంటారు కదా! ఈ పిరమిడ్ శక్తిని కూడా మొదట్లో నేను నమ్మేదాన్ని కాదనమాట. ఎలా అంటే, భలే చెప్తారు. 4 కోణాలున్నాయి. దీంట్లో అనంతమైన శక్తి ఉంటదంట. అదంట, ఇదంట భలే చెప్తారులే అని బాగా తిట్టేసుకునేదాన్ననమాట. ఆ తిట్టేసుకోవడం ఇంకా మనకు అన్ని శాకాహార ర్యాలీలు ఏవో ఒకటి ఇలా జరుగుతుంటాయి గదా! అప్పట్లో బేతంచెర్లలో ఫేమస్ అనమాట. ఆయన పిరమిడ్ కట్టిన క్షేత్రం. అది ఓపెనింగ్. పౌర్ణమి రోజు ఓపెనింగ్ అనమాట. ఇక్కడి నుంచి బస్సులేసుకొని ఎళ్ళిపోయామనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఇంక పత్రి సార్ ఎక్కడుంటే అక్కడ ఉండిపోవటం అలవాటు. ప్రొద్దుటూరు మాస్టర్స్ బాగా సార్‌తో గడిపేసామనమాట అప్పట్లో. సార్ దగ్గరికెళ్ళి ఇంగ కాళ్ళు నొక్కుతూ ఉన్నాము. సార్ ఇట్లా చూస్తున్నాడు. సార్ అడుస్తున్నాడనమాట. ఏం తెలుసు అది ఇది ఏ అని ఇంక బాగా కోప్పడుతున్నాడనమాట. నాకర్థమైపోయింది. ఓహ్! నేను తిట్టుకున్నా గదా! పిరమిడ్ శక్తి గురించి. దాని గురించే చెప్తున్నాడు. దాని గురించే అంటున్నాడు. చిన్నగా సార్ కాళ్ళ దగ్గరున్న నేను సార్ కనపరాకోకుండా సార్ వెనకెళ్ళి చేతుల దగ్గర సార్‌కి సేవ చేసుకుందాం అని చెప్పి కనపరాకుండా అక్కడైతే వీపు ఉంటది కనపరాదని చెప్పి భుజాల దగ్గరికెళ్ళి చేతులు ఇలా ప్రెస్ చేద్దామని చెప్పి అక్కడికెళ్ళాను. వెంటనే సార్ ఇలా తిరిగి చూసారనమాట. అమ్మ బాబోయ్! ఇంకా నేనేదో తప్పు చేసినట్లున్నా ఇంకా అని చెప్పి మళ్ళీ సార్‌కి క్షమించండి సార్ నాకు తెలీదు అజ్ఞానంలో నేనేదో అనేసాను. అని మళ్ళీ శాంతంగా నేను ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నానో అప్పుడు మళ్ళీ సార్ కూల్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎంత కోప్పడ్డాడంటే అంత కోప్పడ్డాడనమాట. ఇలా ఎన్నో సంఘటనలు. ఆ తర్వాత నేను ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం జరిగిందనమాట. ఏది కూడా నేను రియల్‌గా ప్రాక్టీస్ చెయ్యంది నమ్మలేదనమాట. ధ్యానం అనేది గంటలు గంటలు సాధన చేసి, దాని నుంచి ఎంతో శక్తిని పొంది, నాకొచ్చిన డెత్ ఎక్స్‌పీరియన్స్‌ని సైతం నేను జయించి, ఆ యొక్క అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తారు కదా! అలా నా జీవితంలో ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ జ్ఞానాన్ని తీసుకొచ్చుకోవటము, అది వెంటనే వెళ్ళిపోవటము. నాకొచ్చిన ప్రతి సమస్యను అలా నాకు జరుగుతూ ఉండేదనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంట్లో సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంక ఈ పిరమిడ్ ఎనర్జీ అన్నా కదా! ఈ పిరమిడ్ ఎనర్జీ కూడా నాకు హెల్త్ బాగలేని సమయంలో నేను బాగా వాడేదాన్ననమాట. కంటిన్యూస్‌గా 24 గంటలు ఆ పిరమిడ్ క్యాప్‌ని వదలకుండా ఉండేదాన్ని. బియ్యంలో ఒక చిన్న పిరమిడు, వాటర్ మీద పిరమిడు, పిల్లో పిరమిడు ఇలా కంటిన్యూస్‌గా క్యాప్ పిరమిడు, పిరమిడ్‌లోనే ఎక్కువ. అసలు ఒకానొక స్థితిలో అయితే నేను పూర్తి బెడ్ రీడర్ అయిపోయాననమాట. ఇంకా ఏం లేదు. ఇంకా అందరికీ ఎక్స్‌పీరియన్స్ కూడా వస్తుంది. ఈ అమ్మాయి బాడీ వెకేట్ చేస్తది అని అందరూ చెప్పేస్తున్నారు. నాకు కూడా తెలిసిపోయిందనమాట. అయితే ఇంకా నన్ను కర్తాల్ పిరమిడ్‌లో ఉండమని చెప్పారనమాట. నేననుకున్నాను ఎక్కడో ఊరి బయట ఉంది. నే నాకసలే ఎనర్జీ లేదు. మరి నేను ఈ స్థితిలో అక్కడికెళ్ళి నేనేం చేయగలను? నేనుంటే ఉంటాను, వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. ఏదైతే అదైతుందని చెప్పేసి
నాకు దగ్గరలో ఉన్న ఒక పిరమిడ్‌ని సెలక్షన్ చేసుకొని 41 డేస్ వెళ్ళిపోదాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. అసలు కూర్చునేంత ఓపిక కూడా ఉండేది కాదనమాట. అలా ఎప్పుడు ఇంక పడుకునేదాన్ననమాట. అలా ఒక వారం, 10 రోజులు నేను చేశానో లేదో నాకు తెలియకోకుండానే ఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయిపోయి నేను ఒక అద్భుతమైన వ్యక్తిలాగా తయారైపోవడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత బాగైపోయింది ఓకే అనుకున్నా. ఇంక తర్వాత మళ్ళీ రెట్టొచ్చే మొదలెట్టా. మనకు మాయా ప్రపంచం ఉంది కదా! ఓహ్! మళ్ళీ ఈ భౌతిక జీవితంతో అంటే కొత్తగా పెళ్లయింది. ఇంకా ఏవో బయట తిరగాలనో, ఇదనో చూడాలనో, అదనో, ఇదనో అలా ఉంటది కదా! అట్లాగా ఉండిందనమాట. ఇంకేమైతదిలే అని ఎక్కువ భౌతిక జీవితంలో గడపడం అలా సరికి ఇంకా నాకు కొత్త జీవితం స్టార్ట్ అయిందనే విషయాన్ని నేను మర్చిపోయాననమాట. మళ్ళీ ఆహ్ మళ్ళీ డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే నేను మళ్ళీ నెగ్లిజెన్సీ చేస్తూ వచ్చానో, మళ్ళీ నాకు డౌన్ అవుతూ వచ్చిందనమాట. మరి అంతలోకి నాకు డిసెంబర్‌లో కడతాల్ ప్రోగ్రామ్ రావటం, నేను అక్కడికెళ్ళిపోవటం, ఇంకా 3 రోజులు అఖండంగా మౌన ధ్యానంలో కూర్చొని ఉండిపోవటము, ఆ తర్వాత 7 డేస్ మౌనము, 7 డేస్ చక్రము అని చెప్పి ఒక సంవత్సరం జరిపారనమాట అప్పట్లో. ఆ చక్రంలో నాకు చూపిచ్చారనమాట ఇంకా. నేను బాడీ వెకేట్ చేసేది, నన్ను తీసుకెళ్ళిపోయేది, ఇంకా దహనక్రియలు జరిగేది అంతా నేను చూసేసుకున్నాననమాట. ఇంత పెద్ద చక్రంలో ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే, నిజంగా నేను వెకేట్ చేస్తున్నానేమో అనిపిచ్చిందనమాట. అయితే నేను కళ్ళు మూసుకొని చెప్తున్నాననమాట. నేనన్నీ చూస్తున్నాను. నా చుట్టూ ఎవరున్నారు? ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నా హస్బెండ్‌కి ఇవ్వటం, తర్వాత మా హస్బెండ్ మా అన్నయ్యకి ఇవ్వటం, అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోవటము, మా అబ్బాయిని మా అత్తగారికి అప్పచెప్పేది, ఇక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో చూస్తున్నాను, నేను అక్కడ నా చుట్టూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు జనాలనేది ఇలా అన్నీ గమనించడం స్టార్ట్ చేశాననమాట. చేసినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి పనులలో వాళ్ళున్నారు. నాకనిపించింది ఓకే. ఎన్నో వసతులతో, డబ్బులతో సమయాన్ని ఇక్కడి వరకు తీసుకురావాలి, ఉండాలి అంటే వాళ్ళు ఎంతో శ్రమపడి వచ్చుంటారు. బాడీ వెకేట్ చేసినందుకు నా చుట్టూతోనే ఉండడం ఏమవసరము అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళలో ఉన్నారు. హ్యాపీ అనుకోని మనసులో అనుకుంటున్నాను. సరే ఇంట్లో ఏం జరుగుతుంది చూద్దాం అని చెప్పి ఇక్కడ చూస్తుంటే, ఇక్కడ నాకన్ని వసతులు ఏర్పాటు చేసేస్తున్నారు పంపించడానికి ఇంకా. అక్కడి నుంచి వచ్చే లోపల బాబు బర్త్‌డే ఉంటే ఆయన కొత్త డ్రెస్ ఇచ్చి బాబుకి సెలబ్రేషన్ చేసేయండి. వాళ్ళ మదర్ ఎలా పోయింది గదా! ఇంక మేమొచ్చే వరకి ఒక నైట్ పోవాలి, ఒక నైట్ రావాలి, ఇక్కడంతా చూసుకోవాలి అన్నీ ఈ లోపల బర్త్‌డే అయిపోతుందిలే అని చెప్పి చేస్తున్నారనమాట. సరే చేసుకోనిలే అనుకుంటున్నాం. ఇంకా నాకన్నీ స్టార్ట్ చేసే ముందు నేను ఒక్కసారి నాలోకి నేనెళ్ళేసి ఇంకా చెప్పుకుంటున్నాను. గురుదేవా! నాకు తెలుసో తెలియకో నేను ఇంత సేపు ఇలా గడిపాను. అయితే నాకిది ఇష్టమే. అయితే నాకిన ఛాన్స్ ఉంది అంటే నాకొక అవకాశం ఇవ్వండి. ఇంత చిన్న వయసులో నేనెందుకు చనిపోవాలి? నా హస్బెండ్ నాకు సపోర్ట్ ఉంది. ధ్యానం అంటే ఇప్పుడిప్పుడే ఇష్టం మొదలైతుంది. మరి నేను చేయాలనుకున్న పని ఇంకా ఉంది. నాతో ఇంకా అవసరం ఉంది అనుకున్నప్పుడు, మరి నాకు ఈ జీవితం కావాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకున్నానో, అప్పుడు నేను నా బాడీలోకి ప్రవేశించడం జరిగిందనమాట. వెంటనే అబ్బా! అనిపించిందనమాట. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిందండి. అసలైన కొత్త జీవితం అనేది ఆ రోజు నేను మొదలుపెట్టాను. అంటే నేనప్పుడే పుట్టి పెరిగిన అమ్మాయినైతే ఎలా ఉంటాను అనేది ప్రతీదీ ఇంకా రోజు రోజుకి ఈ కొంత సమయం పట్టిందనమాట. నేనిదంతా కోలుకోవటానికి మళ్ళీ. ఆ రెస్ట్‌లో ఉంటూ, ఫుడ్ తీసుకుంటూ, శక్తిని పెంచుకుంటూ, మళ్ళీ అది జరుగుతూ ఉండే లోపలే నాకొక విపස්සనా మెడిటేషన్ వచ్చిందనమాట ప్రొద్దుటూరులో. ఓకే. నాకు సాధన అవసరం కదా! ఇంకొంచెం చేద్దాం, బాగా చేసుకుందాం అని చెప్పేసి, బాబు చిన్న బాబు అయినా కూడా నేను వదిలేసి ఎళ్ళిపోయానండి. ఎందుకు అంటే, నేను బావుంటేనే ఏదైనా కూడా. నేను బావుంటేనే నా అత్తమామలైనా, నా భర్తయినా, నా పిల్లలైనా, నా కుటుంబమైనా. నేను సెంటర్ నడపాలన్నా, నేను సేవ చేయాలన్నా. ఇలా ఇంకా ఆహ్, ఏం ఆలోచించుకోకుండా నేను విపස්සనా మెడిటేషన్‌కి వెళ్ళి, అక్కడ వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం ఓకే అని చెప్పి అన్నీ ఒప్పుకొని, కానీ నేను చేసేదంతా కూడా శ్వాస మీద ధ్యాసతో అక్కడ నేను చేస్తూ రోజుకు 10 గంటలు మౌనము, రోజుకు 10 గంటల సాధన. అలా 100 గంటల సాధనలో నేను మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవ్వడం అనేది జరిగిందనమాట. అప్పుడు ఇక నాకు ఫుల్‌ఫిల్‌గా
ఇంకా నాకు అర్థమైందనమాట. ఓహో! ధ్యానం అంటే ఇంత గొప్పది. ధ్యాన శక్తి వల్ల ఇన్ని లాభాలున్నాయి. ఏదైనా మార్చుకోవచ్చు. మనం అమరత్వము అంటున్నాం కదా! ఈ అమరత్వాన్ని కూడా మనం ఇలా ధ్యానం ద్వారా పొందొచ్చు. అందుకేనేమో మహా అవతార్ బాబాజీ ఇన్ని వేల సంవత్సరాలైనా జీవించి ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా నేనింకా సత్యం వైపుకు ప్రయాణం మొదలుపెట్టడం అనేది జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత కూడా ఎక్కువగా భౌతిక జీవితం మీద అంటే ఇక ఒక పెళ్లి, పేరెంటము, శ్రీమంతాలు, నామకరణాలు ఇలా ఏదొచ్చినా కూడా ఇంకా చాలా అవాయిడ్ చేసేదాన్ననమాట. నా జీవితంలో ఒకసారి చూసాను. ఇది పెళ్లి అంటే ఇలా ఉంటుంది. ఓకే. అక్కడ పెళ్ళికి వెళ్ళకపోయినా ఏం కాదు. నెక్స్ట్ వాళ్ళని పలకరించొచ్చు అని చెప్పేసి ఎక్కడ క్లాసులున్నా, ఎక్కడ సాధన ఉన్నా ఇంకా ఇలా నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ననమాట. ఇంట్లో కొంచెం పని చూసుకోవటము, ఇంకా వెళ్ళిపోవటము. అలా నేను నా సాధనంతా కూడా ధ్యానం సర్వరోగ నివారిణి అనేది నేను తెలుసుకోవడం జరిగిందనమాట. అదే సమయంలోనే నాకింకా ఈ సేతు విజ్ఞానం కూడా మాకిక్కడ జరిగిందనమాట. అక్కడ కూడా నాకున్న మూఢనమ్మకాలు కావచ్చు, భయాలు కావచ్చు, ఇవన్నిటిని అంటే సార్ చెప్పిన ప్రతీదీ కూడా నేను స్వతఃపూర్వకంగా నా యొక్క అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. అలాగా సార్‌తో ఇంకా రీసెంట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, మేము ఒక పిరమిడ్ కట్టడం అనేది జరిగిందనమాట. మెర్కబా పిరమిడ్ అని చెప్పేసి. లాక్‌డౌన్‌లో బాగా సాధన చేస్తూ ఉండేవాళ్ళమనమాట. అంటే రోజు 3 అవర్స్ మెడిటేషన్. ఉదయం లేయటము, స్నానము, ఇంట్లో పనులు కాస్త చూసుకోవటం, టిఫిన్ చూసుకోవటం, ఇంకా 3 గంటలు సాధన. 12 గంటలకల్లా మళ్ళీ అయిపోతే తర్వాత బాబు చదువుకోవటం, బా సార్ ఇంట్లో పని చూసుకోవటం, నేను కిచెన్‌లో పని చూసుకోవటం, మధ్యాహ్నానికి రెడీ చేయటం ఇలా ఉండేదనమాట. 40 డేస్ అలా మెడిటేషన్ చేస్తుంటే నాకొక విశ్వగురు మండలి మాస్టర్స్‌తో నాకు కనెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. అక్కడేంటి అంటే, మీ ఫ్యామిలీని మేము సెలక్షన్ చేస్తున్నాం అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఏంటి నాకు హెల్త్ బావుండదు. మనీ ఆర్థికంగా ఆడికాడికే ఉంది. మరి నేనేం చేయగలను? మీరు మీరు నన్ను సెలక్షన్ చేసుకుంటున్నారు సరే. మరి నేనైతే చేయాలి కదా! మీ కుటుంబము అంటున్నారు. మరి నా బాబు చిన్నోడు ఏం చేస్తాడు? ఆ బాబు ఏం చేస్తాడు? అని ఇలా ప్రశ్నలేస్తున్నాననమాట. అలా వాళ్ళేం చెప్తున్నారంటే, మిమ్మల్ని పూర్తిగా మేము చూసుకుంటాం. భౌతిక జీవితంనంతా కూడా మేము చూసుకుంటాం. మీరు వర్క్ చేయండి అని చెప్తున్నారనమాట. మరి అందరికీ కుటుంబ సభ్యులన్నారు కాబట్టి, మేము ముగ్గురం అక్కడే ఉన్నాం కాబట్టి ధ్యానంలో నేను చెప్తున్నా నోరు విప్పి. మనల్ని ఇలా యూనివర్స్ సెలక్షన్ చేసుకుంటుందంట. విశ్వగురు మండలి మాస్టర్స్ అంట. మరి ఇలా అడుగుతున్నారు. నువ్వు బాబుని కూడా అడుగుతున్నాను. నీకిష్టమేనా? ఏదైనా వర్క్ ఇస్తారంట, వాళ్ళు చేయాలంట అని నేను అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే మా హస్బెండ్ చెప్పాడు, "పత్రి సార్ సహాయ సహకారాలతో వాళ్ళకి మన మీద అంత నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేస్తాము అని మాట ఇవ్వు" అని చెప్పాడనమాట. అప్పుడు నేను ఏదైతే వాళ్ళకి మౌనంగా చెప్తూ ఉన్నానో ఆ యొక్క ప్రాసెస్‌లో మాకు మొత్తం కూడా 7 బాడీస్ అంతా క్లీన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ 7 బాడీస్ క్లీన్ చేయటము, అక్కడ మాకొక ఎనర్జీనంతా పోయటము, చాలా ఒక 3, 4 అవర్స్ మాకు ప్రాసెస్ చేసేసేవారనమాట. ఓకే. ఇదంతా అనుకున్నాం. ఇంక అయిపోయింది. ఇంకా మామూలుగా మెడిటేషన్ అయిపోయింది. లేసాము. ఇంకా ఎవరి పని వాళ్ళు చూసుకుంటుంటే, ఇంకా అప్పుడు నైట్ సెక్షన్స్ జరిగేటివనమాట. ప్రేమ్‌నాథ్ సార్ నైట్ క్లాసెస్ జూమ్‌లో చెప్తూ ఉండేవాడనమాట. సార్‌కి నేను కూడా నైట్ సెక్షన్స్ అటెండ్ అయ్యేదాన్ని. అలా సార్‌కి ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పేస్తుంటే కరెక్టే వాళ్ళు సెలక్షన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకొక వర్కొస్తది. మీరది చెయ్యండి అని చెప్పాడనమాట. మా సారు కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడనమాట. ఇవేవో వస్తుంటాయి కదా! అంత అనిపిచ్చేది కాదులే అనేసి వెళ్ళిపోయామనమాట. ఎవరి పని చేసుకుంటా. కరెక్ట్‌గా 1 మంత్‌కి మాకు మా సార్ వాళ్ళ ఫ్రెండొచ్చేసి టీచరయితే లాక్‌డౌన్ వల్ల అది లేకపోయే వరకి స్కూల్స్ అన్నీ లేకపోయే వరకి తనకు మెడిటేషన్ నేర్పిద్దామని చెప్పేసి పిరమిడ్ ప్లేస్‌కి తీసుకెళ్ళటము, అక్కడ ధ్యానం చేయటము అలా చెప్తూ ఉంటే అతనికి అక్కడ ఒక స్థలం కొనాలి అని అనిపిచ్చిందని అతను స్థలం కొనటము, ఆ స్థలాన్ని వెళ్ళి పిరమిడ్ కట్టాలనిపిస్తుంది. దానికి సంబంధించి నాకు ఏ వివరాలు తెలీదు. మీరు చూసుకోండి అని చెప్పటము. ఇలా అన్నీ జరిగాయన్నమాట. ఆ తర్వాత
ఓకే. సరే వచ్చింది. ఇది అవునా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికని మళ్ళీ 40 డేస్ మేము వాయిదా వేసామనమాట. అతనితో అక్కడ మళ్ళీ 40 డేస్ ఒక రామ్‌తా పుస్తకం చదివిపిచ్చి, అతను చెప్తూ ఉంటే మా సారు వింటూ ఉంటే, ఏ ప్లేస్‌లో అయితే ధ్యానం చేయాలి, పిరమిడ్ కట్టాలనుకున్నామో అక్కడ 41 డేస్ కంప చెట్లు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి కొంచెం ప్లేస్ క్లీన్ చేసుకొని, అక్కడ కూర్చొని ధ్యానం చేయడం జరిగిందనమాట. ఈ 40 డేస్‌లో అతనింకా స్థిరంగా ఆలోచన ఉంటే ఓకే. తర్వాత లేదు అంటే మనం ఇంకా అది హ్మ్, వదిలేద్దాం అని ఇలా డిసైడ్ అయ్యాడట. ఆ తర్వాత అతను ఓకే చేశాడనమాట. ఇంకా ఓకే అయింది కదా! అని చెప్పేసి అనుకోకుండా సార్ ప్రొద్దుటూరుకి రావడం జరిగింది. ఇంకా సార్‌కి నేను ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పడం జరిగిందనమాట. సార్ ఇలా ఆహ్, పిరమిడ్ కట్టమని చెప్తున్నారు సార్. ఇలా విశ్వగురు మండలి మాస్టర్స్ కనెక్ట్ అయ్యి ఇలా చెప్పారు సార్. ఆ యొక్క మేము ఓకే చేసాము అనుకున్న విషయాన్ని ఇంకా సార్‌కెలా చెప్పాలో అనుకుంటుండగలోనే సార్ మళ్ళీ మాకు ప్రొద్దుటూరుకి రావడం జరిగిందనమాట. ఓకే. సారొచ్చాడు గదా! అని జెప్పి సార్‌కి ఇంక మళ్ళీ అంతా కూడా అంటే ఈ లోపలనే లాక్‌డౌన్‌లో ఒకసారి ఆల్రెడీ ఫోన్‌లో మాట్లాడేసాం. నరేంద్ర ఆసూరి గారు అప్పట్లో జూమ్ స్టార్ట్ చేసి ఫోన్ కలిపేవాడనమాట. అది అనుకోకుండా సడెన్‌గా బాబు ఏం చేశాడంటే రాత్రి 9 గంటల సమయంలో మా సార్‌తో అందరూ మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతాను అన్నాడు. ఇంత చిన్నోడు ఏం మాట్లాడతాడబ్బా! అని చెప్పి ఏదో నేను పనిలో ఉండి ఓకే. మాట్లాడు పో అంటే నిజంగానే బాబు కలిపేశాడు. ఆ కలిపిన ఫోను నంబర్‌ని అక్కడ నరేంద్ర ఆసూరి గారు సార్‌కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇంకా సార్ ఏం చేశాడు, సార్‌తో మాట్లాడుతున్నాడు. బాబు ఏం కనపరావట్లేదు. ఇంట్లో ఏం చేస్తున్నాడని చెప్తే సిగ్నల్ లేదని బయటికెళ్ళి మాట్లాడుతున్నాడనమాట. అరే! సార్‌తో మాట్లాడుతున్నాడా అని చెప్పి సార్‌తో చెప్తున్నాడనమాట. సార్ నా పేరు అభినవ్ తేజ. నేను పలానా క్లాసు, పలానా స్కూల్ చదువుతున్నాను. మా మమ్మీ, డ్యాడీ ధ్యానం చేస్తారు. మేము రోజు పీఎంసీ ఛానెల్‌లో మీ స్పీచ్ వింటున్నాం సార్ అన్నీ చెప్తున్నాడనమాట. సార్ ఓయబ్బో! ఓయబ్బో! అంటున్నాడు. అసాధ్యుడివి నువ్వు అని చెప్తున్నాడనమాట. ఆ తర్వాత అంతలోకి నేనొచ్చి మాట్లాడాననమాట. సార్‌కి ఇంగ ఆ ఫోన్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. అంతా చెప్పిన తర్వాత సార్ ప్రొసీడ్ అని చెప్పాడు. అప్పుడు కూడా ప్రొసీడ్ అన్నాడు. మళ్ళీ కన్ఫర్మ్‌గా మళ్ళీ సార్ ప్రొద్దుటూరుకొస్తే మళ్ళీ సార్‌ని సార్ సైజ్ ఇంత అని వచ్చింది. అక్కడ ప్లేస్‌లో కూర్చొని చేస్తే మెర్కబా పిరమిడ్ అని వస్తుంది సార్. సైజ్ ఇంత అనుకుంటున్నాం సార్. ఇది ఓకేనా అని అడిగితే సార్ ప్రొసీడ్ అని చెప్తున్నాడనమాట. అలా ఆ రోజు ఓకే అయిపోయింది. ఇంక తర్వాత ప్రేమ్‌నాథ్ సార్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ కట్టాలకు వెళ్ళటం, సార్‌ని అక్కడ భూమి పూజకి ఇన్వైట్ చేయటము, సార్ మళ్ళీ కడతాల ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రొద్దుటూరుకి రావటము, ప్రొద్దుటూరులో మళ్ళీ 12వ తేదీ అనుకున్నాము. ఆ డేట్‌న సారొచ్చి భూమి పూజ చేయడం అనేది జరిగిందనమాట. మరి ఆ తర్వాత ఇంకా లాక్‌డౌన్. మళ్ళీ సెకండ్ లాక్‌డౌన్ వచ్చేసిందనమాట. ఫస్ట్ లాక్‌డౌన్‌కి ఎక్స్‌పీరియన్స్‌లు, ఈ ప్రాసెస్‌లు ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసప్పటికి సెకండ్ లాక్‌డౌన్ వచ్చేసింది. సెకండ్ లాక్‌డౌన్ వచ్చేసరికి పునాదులయిపోయినాయి. ఇంకా వర్క్ జరుగుతూ ఉందనమాట. ఆహ్ ఎంత అద్భుతంగా అంటే, ఆ భూమి పూజ ఫోటోలు బాబు స్టేటస్‌లో పెట్టాడనమాట. ఈ స్టేటస్‌లో పెడితే, అవి ఎక్కడో ఉన్న ఇంజినీరింగ్ వరకు వెళ్ళాయన్నమాట. ఒక అతను వైజాగ్ అతనో ఏమో కరెక్ట్‌గా తెలీదు. రామారావు సార్ ఆ పేరు. ఆ సారొచ్చేసి మెర్కబా పిరమిడ్‌కి ఇంజినీరింగ్ అట. నాకు తెలీదు. ఒక మేడం వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో భోంచేస్తూ ఉంటే, ఆ మేడం వాళ్ళ ఇ ఆ మేడం అడిగిందట. "సార్ మీరు ప్రొద్దుటూరులో పిరమిడ్ కడుతున్నారంట గదా!" అని అడిగిందంట. నాకు తెలియకుండా "నేనెక్కడ మేడం? ఎవరు మేడం?" అని అడిగితే, నా నా నంబర్‌లో ఉన్న స్టేటస్‌లో ఉన్న ఫోటోస్ అన్ని చూపించి, "పలానా వాళ్ళు చూడండి" అని అడిగితే, ఆ మేడం దగ్గర నంబర్ తీసుకొని నాకు ఫోను చేయడం జరిగిందనమాట. నాకు ఫోను చేస్తే మా సార్‌తో మాట్లాడిస్తే ఓకే. మీరేనా సార్ మెర్కబా పిరమిడ్ ఇంజినీరు? అయితే మీరే వచ్చి చేయండి అని చెప్పి, అసలు మాకు తెలియని నంబరు మా వరకు వచ్చింది. ఆ! అలా ఇంజినీరింగ్ మమ్మల్ని కలవటము, అతని ద్వారా అతనొచ్చి ఇక్కడ ప్లాన్ చేయటము, ఇలా అంతా జరిగిందనమాట. మేము ఏ ఏరియాకి వెళ్తే కంకర కానీ, ఇసుక కానీ ఇలాంటివన్నీ తీసుకుంటుంటే ముందుగానే చెప్పేదనమాట. ఇంత తీసుకోండి, ఇంత తీసుకోండి అని చెప్పడం. అరే! ఇంకా మనం పనే స్టార్ట్ చేయలే గదా! ఎందుకు చెప్తుంది అని చెప్పి అనుకుంటుంటే, కరెక్ట్‌గా మేము తీసుకొని అలా గేట్ దాటేసామో లేదో ఆ ఏరియా బ్లాక్ అయ్యేదనమాట 21 డేస్. అలా మెటీరియల్ అంతా ముందుగానే చేరిపోతూ వస్తుంది.
ఇంకా తనెక్కడో అక్కడ ఊరి బయట ఉన్న పిరమిడ్ దగ్గర వర్క్ చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్స్ వచ్చేటివన్నమాట. "నువ్వు వాకిలి తీసి రెడీగా పెట్టు. నువ్వు డబ్బులు తీసి రెడీగా పెట్టు." అంటే అక్కడ 10 కల్లా అన్ని పనులు చేసుకొని క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలా అని చెప్పేవాళ్ళు అప్పట్లో. అలా ఆ టైం లోపలే అన్ని పనులు చూసుకోవాలి. అందుకోసమే నన్ను గూడా ప్రిపేర్ చేసేవాళ్ళన్నమాట మాస్టర్స్ అన్నమాట. అలా ఆ వర్క్ జరిగిందన్నమాట. ఇంకా తర్వాత స్ట్రక్చర్ పెడదాం అనుకునేటప్పటికి ఇంకా వానలు మొదలయ్యాయి. ఎప్పుడు పెడదామన్నా కూడా వాయిదా పడుతూ వస్తుందనమాట. ఇంకా నేను ఇలాగే క్లాస్‌లో జూమ్‌లో చెప్తూ ఉంటే, నేనున్న జూమ్‌కి సారొచ్చాడనమాట. ఆహ్, నరేంద్ర ఆసూరి వాళ్ళ దాంట్లో దా అప్పుడు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే క్లాస్ అడిగారు. క్లాస్ ఇచ్చాననమాట. సడెన్‌గా సారొచ్చాడనమాట. సారొస్తే సార్ అక్కడ అన్ని మొక్కలు నాటేసాము. 3, 4 డేస్‌లో ఖచ్చితంగా స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పాననమాట. అంటానే ఓకే మేడం అన్నాడనమాట. కరెక్ట్‌గా అప్పటి వరకు వాయిదా పడుతున్న ఆ పని మూడో రోజుకి ఇంజినీరింగ్ ఫోన్ చేసి, "మేడం నేను రేపు పొద్దున వచ్చేస్తున్నాను. అక్కడ మెటీరియల్ తెప్పిచ్చేసేయండి పనయిపోతుంది" అని చెప్పాడనమాట. ఎంత పర్ఫెక్ట్‌గా ప్రతీదీ సార్ ప్లానింగ్‌తో, సార్ అనుమతితో అలా జరిగిపోతూ ఉందనమాట. ఆ తర్వాత ఇంకా సెకండ్ లాక్‌డౌన్ అలా అదయిపోయింది. తర్వాతొచ్చేసి ఇంకా నెక్స్ట్ వర్క్ జరుగుతుంది అనుకునే లోపల మా సార్‌కి కరోనా అటాక్ అయిందనమాట. ఆహ్, ఎ ఎ ఇంకా ఏం అర్థం కాలేదు. మెడిటేషన్ చేస్తున్నాం. ఏం భయపడట్లేదనమాట. అయితే మాది మెడికల్ ఏజెన్సీ అనమాట. ఏంటి అంటే ఆ సమయంలో మాకు మెడిసిన్స్ అందరికీ అందివ్వడం అది కరెక్ట్ కాదు. కానీ మా వృత్తి అదే అయినప్పుడు ఇంకా చేస్తూ వచ్చామనమాట. ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఇస్తూ వచ్చామో అనుకోకుండా ఎందుకో టెస్ట్ చేపిస్తే అది పాజిటివ్, నెగెటివ్ వచ్చేసిందనమాట. ఇంకా అక్కడ ఇంకా హాస్పిటల్ జస్ట్ జనరల్ ట్రీట్‌మెంట్ అయితే తీసుకోవాలి కదా! అని చెప్పేసి జాయిన్ అయ్యాడనమాట అతను. అయితే ఇంకా అతను చెప్తున్నాడు దీనికి సంబంధించి ఏ మనీ కానీ ఏది కూడా నువ్వు తీసుకోవద్దు అని చెప్తున్నాడనమాట. నాకేం చెప్తున్నారు అదే సమయంలో ఒక మేడం వచ్చేసి అతనేమనుకున్నాడంటే పిరమిడ్ అనేది అందరిది కదా! అందరిది అన్నప్పుడు ఆ స్థలం ఇచ్చిన వ్యక్తి ఓన్లీ మాత్రమే కాదు. అందరి అంటే అది 9 కోణాలొస్తాయి మెర్కబా అనేది. ఆ 9 మందిని మనం తీసుకుందాము. వాళ్ళతో మనం కొంత మనీ వేపిద్దాము అని చెప్పేసి ప్లాన్ చేశాడనమాట. అలా కొంతమందికి అది కూడా సెలెక్టెడ్ పీపుల్. ఎవరినైతే మేము ఓకే చేస్తున్నామో వాళ్ళు మాత్రమే ఇస్తున్నారనమాట డబ్బులు. అలా ఒక మేడం ఆ సమయంలో నేను డబ్బులిస్తాను నువ్వు తీసుకెళ్ళు అని చెప్తూ ఉంటే, మా హస్బెండ్ ఏమో వద్దు తీసుకోవద్దు అని చెప్తున్నాడు. నాకేమో తీసుకో అని చెప్పి వస్తుంది. నేను ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి మనీ తీసుకొనొచ్చాను. వెంటనే నా ఇన్నర్ చెప్తుంది, "నువ్వు సెలెక్టెడ్, సెలెక్టెడ్ ఏంటి సెలెక్టెడ్?" అని నేను క్వెషన్స్ ఏసుకుంటే ఆహ్, ఇన్ని ఎన్ని క్రిటికల్‌గా ఉన్న పొజిషన్స్‌లో మీకు అది పెడుతున్నా కూడా మీరు ఓకే చేశారు అంటే 100% మీరు సెలెక్టెడ్ అని చెప్తున్నారనమాట. ఓకే. సెలెక్టెడ్ అంటే బయట పిరమిడ్ పని చూసేది అతనే. అతనే చూస్తాడంటే అతను హాస్పిటల్‌లో లేడు ఇంకా. బాగా ఊరికే జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తాడు. ఇంకా అందుకోసమే మనకిదొక పరీక్ష స్టార్ట్ అయింది. ఓకే. అని చెప్పి ఇంక నాకు ఆహ్, ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఆక్సిజన్ అనేది అందక చనిపోతున్నారు అని చాలామంది చెప్తున్నారు. భయంతో చనిపోతున్నారని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మనకు భయం లేదు. కానీ ఆక్సిజన్ అంటావా సార్ పోలేడన్ని 108 పిరమిడ్ దగ్గర ఆహ్, మాకున్న మధ్య తరగతి కుటుంబమైనా కూడా ఎక్కువగా మొక్కలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇలా ఎండల కాలంలో అక్కడ భూమిలో వాటర్ లేకపోయినా కూడా బయట నుంచి తెప్పించి పోసేవాడనమాట. ఎంతో శ్రద్ధతో అక్కడ అన్ని వర్కులు చూసుకునేవాడనమాట బ్యాక్‌గ్రౌండ్ వర్కులు. అలాంటిది ఇంక మేమెందుకు భయపడాలి? కావాల్సినంత ఆక్సిజన్‌కి, కావాల్సినంత మొక్కలకి, కావాల్సినంత సమయాన్ని అక్కడ పెట్టాడు. ఇంక నేనెందుకు భయపడతాను? యూనివర్స్ చూసుకుంటది నాకేం అవసరము అని చెప్పేసి 100% ఆక్సిజన్ అందుతుంది. అతను క్షేమంగా బయటికొస్తాడు అని నాకు ఫిక్స్ అయిపోయిందనమాట. భౌతికంగా మేము మెడికల్ కాబట్టి అత్యవసర పరిస్థితిలో వాళ్ళకి అందిస్తున్నాము. మాకు అవసరమైతే అది కూడా అందుతుంది ఆ సమయంలో అని నాకింక బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసిందనమాట. ఏడ్ ఏం టాబ్లెట్ ఏసుకున్నావా? మెడిసిన్ ఏసుకున్నావా? ఏం అడిగేదాన్ని కాదనమాట. చక్కగా రోజు ఒక కొటేషన్ పంపించి ఆహ్,
ఫుడ్ పంపించేదాన్ననమాట. అంతే ఇంక నేను చేసిందేం లేదు. ఆహ్, సమస్య ఉంది అంటే పరిష్కరించుకునే కెపాసిటీ నీకుంది. కూసంత శ్వాస కొండంత సంజీవని. ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇలాంటివి టిఫిన్‌తో, భోజనంతో పాటు నేను పంపించే ఆ కొటేషన్స్ ఇంకా కాన్ఫిడెన్స్‌ని పెంచుతూ వచ్చాయన్నమాట. ఆ తర్వాత అతను నేనేదైతే మన నోటిలోని మాటే మన నుదిటి మీద రాత అని చెప్తారు కదా! అలాగా నేను బయట ఎవరికన్నా అడిగినా రేపులా మర్నాడొచ్చేస్తున్నాడు అని చెప్పేదాన్ననమాట. సరిగ్గా నేనేదైతే పలికానో అదే నాకు అతను మేము అడక్క ముందుకే డాక్టరే రూమ్ ఖాళీ చేసేయండి అని చెప్పి పంపించేసాడనమాట. అలాగా తను ఇంటికి రావటం, ఒక ఒక 2, 3 డేస్ అలా రెస్ట్ తీసుకోవటం. తర్వాత పిరమిడ్ పని స్టార్ట్ అవ్వటం. పిరమిడ్ ఇంకా కట్టేయటము. ఒకే రోజులో దానికి చాలా మొత్తం వచ్చేసిందనమాట. ఇంగ పైన షేప్ అంతా కూడా వచ్చేసిందనమాట. అదంతా మళ్ళీ పత్రి సార్ రావటం, పత్రి సార్‌కి చెప్పటము. ఇదంతా జరిగిందనమాట. తర్వాత ఇలా అంటే ఇంకా అంతలోకి సార్ ఇక్కడ కొద్ది రోజుల తర్వాత సార్ బాడీ వెకేట్ చేశాడు. అరే! దీనికి భూమి పూజ చేశాం సరే, నామకరణం చేయాలి కదా! పేరెవరు పెడతార్రా అనుకున్నప్పటికి మాకు ఇంకా మహా అవతార్ బాబాజీ ఎనర్జీస్‌తో ఇది నడుస్తోంది అని వచ్చిందనమాట. ఈ మెర్కబా పిరమిడ్ అనేది. సరే మాకు యూనివర్స్ నుంచి 3 పేర్లు రావటం అనేది జరిగిందనమాట. ఇందులో ఏ మాస్టర్ అయితే వచ్చి వాళ్ళకై వాళ్ళు చెప్తారో ధ్యానం చేసి, ఆ రోజు ఆ పేరు అది బయటకొస్తది అనుకున్నామనమాట. అయితే నక్షత్రం లోకాలు సారు హరికృష్ణ సారొచ్చేసి ప్రొద్దుటూరులో క్లాస్ ఉంటే అతనొచ్చాడు. మేమేం పిలవలేదు. అక్కడ పిరమిడ్‌కెళ్ళమని గాని, కూర్చోమని గాని తనంతట తను వెళ్లి కూర్చున్నాడు. మాఘమాసం పౌర్ణమి రోజు సాయంత్రం పూట చక్కగా దానికి విశ్వ చైతన్య మెర్కబా పిరమిడ్ అని రావడం అనేది జరిగిందనమాట. యెస్, మాకొచ్చింది కూడా అదే. వచ్చిన వాటిట్లో ఇది కూడా ఒక పేరు. ఏ పేరైతే వస్తదో అదే కరెక్ట్ అనుకున్నాము. అదే వాళ్ళ నోళ్ళలో నుంచి బయటకొచ్చింది. ఆ రోజే దాని పేరుని రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగా దానికి సంబంధించిన ప్రతీదీ కూడా మా ఆలోచన కానీ, మా ప్రమేయం కానీ, మా యొక్క అసలు మైండ్ పెట్టి చేసింది కానీ ఏదీ లేదనమాట. ఇదంతా కూడా మాకు ఆ విశ్వగురు మండలి సెలక్షన్‌లో భూమి మీదకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అనేది రావటం అనేది ఆ పిరమిడ్ అనేది జరిగింది. దాంట్లో రీసెంట్‌గా ఎంతోమంది వచ్చిన వాళ్ళు ధ్యానం చేసుకోవటము, శాకాహారులుగా మారిపోవటము, చిన్న పిల్లలకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ కాడికెళ్ళి నయం కాని వాటిని కూడా అక్కడికొచ్చి వాళ్ళు జస్ట్ ఆ పిల్లలు పడుకుంటే కూడా 1 అవర్‌లో అది ఎంత నయం అయిపోయి బావుంది అని చెప్పటము. అలా ఎన్నో మార్పులు, సంఘటనలు జరగడం అనేది జరిగిందనమాట. ఇంకా పత్రి సారు వచ్చిన ప్రతిసారి కూడా సార్‌తో ఎక్కువగా గడిపేవాళ్ళం మేడం. ట్రెక్కింగ్‌లకెళ్ళేవాళ్ళము. సారొచ్చాడంటే మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు మేము ఇంటి మొహం కూడా చూసేవాళ్ళం కాదనమాట. అలాగా సార్‌తో చుట్టుపక్కల ఉన్న అగస్త్యేశ్వర పిరమిడ్ అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అక్కడ పిరమిడ్ ఓపెనింగ్స్, సో అక్కడున్న క్లాసెస్ గాని అలా సార్ కార్‌లో అలా వెళ్ళిపోయేవాళ్ళమనమాట. ఎక్కడుంటే అక్కడ ప్లేస్ ఉంటే అలా పట్టేసుకొని అలా వెళ్ళిపోవటము. సారొచ్చినప్పుడు వంట చేయటం కానీ, కిచెన్‌లో ఉండటం గానీ, సార్‌కి హెల్ప్ చేయడం, కూరగాయలు తరిగించడం గానీ, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళమనమాట. ఆ యొక్క సార్ యొక్క ఎనర్జీస్‌లో అంటే సారొచ్చేటప్పటికి మనకెన్ని ఉన్నా కూడా సార్‌ని చూస్తే చాలు ఎన్నో అడగాలని మనం వెళ్తాం కానీ, అసలేమి అడిగేవాళ్ళం కాదు. ప్లస్ మనకున్న సమస్యలన్నీ కూడా అసలు ఇంత చిన్నవే గదా! ఇది ఎందుకు అనవసరంగా అడగటము అన్నట్లు అనిపిచ్చేదనమాట. సార్ చెప్పే 4 మాటలు విన్నామంటే అయిపాయే. అప్పట్లో సీడీలు లేవు, ఏం లేవు కదా! స్టార్టింగ్‌లో అయితే సంస్కృతం ఛానెల్ ఉండేదనమాట. అప్పట్లో. ఒక సంస్కృతం ఛానెల్‌లో వారానికి ఒకసారి పత్రి సార్ స్పీచ్ వచ్చేదనమాట. దానికోసము ఎంతగా ఎదురు చూసేవాళ్ళమంటే, అంతగా ఎదురు చూసేవాళ్ళమనమాట. పొర్రపాటున ఆ టైంలో కరెంట్ పోయింది అంటే, మళ్ళీ వారం వరకు సార్ ఏం చెప్పాడో ఏంటో అని ఎంతో ఆతృతగా ఉండేదనమాట. అప్పట్లో ఇవన్నీ ఏం లేవు కదా! తర్వాత తర్వాత సీడీ ప్లేయర్‌లు రావడం జరిగింది. మరి చిప్పులు పెట్టుకొని సార్ యొక్క స్పీచెస్ వినటం గాని, తర్వాత తర్వాత ఇంకా అన్నీ రావటం మొదలయ్యాయన్నమాట. ఇంకా సా అయితే
ప్రతి పిరమిడు మేము వెళ్ళటం జరిగిందనట. మాకు దగ్గరలో ఉన్న కొట్టాల పిరమిడ్ కావచ్చు, మా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న వాటికి కావచ్చు. మాకు ఎండాకాలం వచ్చింది అంటే ఇట్లాంటి సమయంలో ఇంకా ఒక ఆటో తీసుకొని ర్యాలీలకు వెళ్ళిపోయేవాళ్ళమనమాట. మేమే ఫుడ్ తయారు చేసుకొని, మేమే మైకులు సెట్ చేసుకొని, మేమే ఇంకా ఊర్లకి వెళ్ళిపోయేవాళ్ళమనమాట. పొలాలలో పిరమిడ్స్‌కి వాళ్ళకి చెప్పడము, దాని శక్తిని భూమిలో పెట్టించి పంటలెలా పండాయి అనేది. అంటే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్‌లు చూసేవాళ్ళమనమాట. చుట్టుపక్కల ఒక 2, 3 గ్రామాలు పెట్టేసుకోవటము. అలా మాకు దగ్గరలో ఉన్న గ్రామాలకన్నిటికి వెళ్ళి జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళమనమాట. ఇంకా ఏదో ఒక చెట్టు, ఒక ఒక టెంపుల్ సెలక్షన్ చేసుకోవటము. అలా ఇంకా ఇంకొక మాకు దగ్గరలో ఉన్న పల్లెలు అలా చాలా కవర్ అయ్యాయన్నమాట. ఇంకా ఒక టెంపుల్ తీసుకుంటాము. అక్కడ మేము తీసుకుపోయిన మైకులు, మంచినీళ్ళు అలా పెట్టుకుంటాము. మేమే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒక 10 నిమిషాలు మీరక్కడ ధ్యానం నేర్పిస్తాము రండి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం అంటే ఏంటి అని నేర్పించి, మళ్ళీ మా పని మేము చూసుకొని మళ్ళా మేము ఇళ్ళకొచ్చేవాళ్ళమనమాట. అలా ఎన్ని గ్రామాలు తిరిగేవాళ్ళమో. ప్రొద్దుటూరులో అయితే ఇంకా బాబా గుడి కావచ్చు, ప్రతి ప్లేసు, ప్రతి టెంపులు, ప్రతి ఇంటికి ఇంకా పాంప్లెట్స్ వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వటము. వాళ్ళెంత విసుక్కున్నా, ఏం చేసినా, ఏమైనా సరే మేము వెళ్తూనే ఉండేవాళ్ళము, చెప్పేవాళ్ళము. అలాగా ఇంకా మేము భిక్షాటన చేసేవాళ్ళమనమాట. ధ్యాన మహాచక్రానికి భిక్షాటన చేస్తే ఒక్కరోజు రూ. 1,00,000 వచ్చేదనమాట. మేమే ఫుడ్ తయారు చేసుకొని, మేమే ఆటోలలో పెట్టుకొని, ఆటోకి డబ్బులు కూడా మేమే తలా ఇంత వేసుకొని, ఆటోకి డబ్బులిచ్చి, అలా మేము తిరిగేవాళ్ళమనమాట. ఇంక మా ఇంటి నిండా ఒక రూమంతా కూడా ప్లకార్డ్సు, బ్యానర్సు, పాంప్లెట్సు, మైకులు ఇలా ఉండేటివనమాట. అంతా మొత్తం ఇంకా మా తన్, మన్, ధన్ శ్వాస అంతా కుటుంబమంతా కూడా ఈ ధ్యానానికే అంకితంగా జీవించేవాళ్ళమనమాట. అలా ఇప్పటికి 18 ఇయర్స్ అయిందనమాట. కలిగి వెళ్ళి ఆ పాంప్లెట్స్ పంచటము, అందరినీ ప్రొద్దుటూరులో పలానా ప్లేస్‌లో మెగా పిరమిడ్ ఒస్తుంది. అక్కడికి రండి అని ప్రతి ఆదివారం అక్కడ క్లాసులు జరుగుతాయని చెప్పడము. అలాగా మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అని జరుగుతూ ఉండేదనమాట. ఎంత పిచ్చి అంటే మా తన్మంతన్ అన్నీ కూడా ఇంకా సేవకు అంకితం. ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం కావడంతో మాకు ఇంకా ఇంట్లో పని ఉంటే పని చూసుకోవడం, మళ్ళీ లేకపోతే ధ్యానం, లేకపోతే సేవ. ఇలా ఇంకా గడిపేవాళ్ళమనమాట. ఇంకా తర్వాత ఆ మెగా పిరమిడ్ ఎప్పుడైతే అక్కడ ఉందో, అక్కడ 11 రోజులు, 11 గంటలు అలా ధ్యానం పెట్టి అక్కడ వెళ్ళి అక్కడ ఎక్కువగా ఆహ్, సాధన చేయటము. ఆ తర్వాత అక్కడ భూమిలో నీళ్లు లేవని చెప్పారు. పంట పొలాలున్నాయి చుట్టూ. అయితే భూమిలో నీళ్లు లేవు అంటే, ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్తారు కదా! అని చెప్పేసి మనం ధ్యానం చేసేవాళ్ళమనమాట అక్కడ. ఆ ధ్యానం చేసినప్పుడు ఇన్ని లోతులలో నీళ్లు ఉన్నాయి అని ఆ గంగమ్మ చెప్పడం జరిగిందనమాట. కరెక్ట్‌గా ఏ ప్లేసు, ఏ ఏ ఏ తూర్పా, పడమర ఇలా ఉంటాయి కదా! అది అన్నీ మేము ప్రశ్నలు వేసుకునేవాళ్ళమనమాట. అలా ప్రశ్నలు వేసుకొని ఎ ఎన్ని అడుగుల లోతులో ఉన్నాయి అనేవి అన్నీ కూడా అట్లా చూసుకొని, ఆ ప్లేస్‌ని సెలక్షన్ చేసుకొని తీసినప్పుడు నిజంగా అక్కడ గంగమ్మ ఉండిందనమాట. ఆ తర్వాత చుట్టుపక్కల పొలాల వాళ్ళకి కూడా అక్కడ నమ్మకం వచ్చేదనమాట. అలా ఆ స్థలం కొన్న సర్వేయర్ నంబర్ కావచ్చు, అక్కడ వాటర్ రావడం కావచ్చు, అలా అన్నీ ధ్యానంలోనే వచ్చాయన్నమాట. అది కొనుక్కోవడం కావచ్చు, సైజు కావచ్చు. ఆ సైజు అనేది కూడా పత్రి సారే సెలక్షన్ చేయటము. మరి అప్పట్లోనే హ్మ్. ఇలా ట్రస్ట్ మెంబర్‌గా ఉండమంటే పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. అలా మేము ఇంక ఇద్దరము కూడా అక్కడ వర్క్ చేయటము. మా సార్‌ని ట్రస్ట్ మెంబర్‌గా పెట్టడము. మరి అక్కడ ప్రతీదీ అంటే అక్కడ స్థలం కొనటం కావచ్చు, రోడ్డు కొనటం కావచ్చు, అక్కడ మోటార్ వేయటం కావచ్చు, అక్కడ కరెంట్ రావడానికి కారణం కావచ్చు. ఇలా అన్నీ కూడా వర్క్ చేయటం అనేది స్టార్ట్ చేసిన తర్వాత, ఈరోజు అది రాయలసీమకి ఒక మెగా ప్రాజెక్ట్ అన్నమాట. రాయలసీమలోనే 108/108 సైజ్ అంటే దాదాపుగా ఒకేసారి 5,000 మంది కూర్చొని ధ్యానం చేసుకునే
చెప్పుకునేంత శక్తి సామర్థ్యాలు మరి అక్కడ ఉన్నాయన్నమాట. మరి స్ సారు డైరీలో రాసిన అక్షరాలు కూడా మా కాడ ఉన్నాయన్నమాట. దాని బొమ్మ గీసి, దాని లోపల లోటస్ మోడల్ రావాలని చెప్పి, 3 కింగ్ చాంబర్‌లు, క్వీన్ చాంబర్, ఎంపరర్ చాంబర్ వస్తదని చెప్పి సారు బొమ్మ వేసి స్టార్టింగ్‌లో ఏదైతే చెప్పాడో ఆ డిజైను, ఆ అక్షరాలన్నీ కూడా మా దగ్గర ఇప్పటికి ఉన్నాయన్నమాట. అలాగా మా ఇంట్లోనే నా దగ్గరే ఉన్నాయన్నమాట. అలాగా దానికి వర్కు ఎంత చేస్తూ ఉంటే అంత హ్యాపీగా ఉంటూ ఉండేదనమాట. విషయాలను తెలుసుకునేవాళ్ళమంటే నిజంగా ఎంతో అద్భుతం అనమాట. మరి లాక్‌డౌన్‌లో పత్రి సార్ కాన్సెప్ట్‌లు అని చెప్పి మనకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళు కదా! అప్పుడు సారు చెప్పిన ఒక టాపిక్‌ని నేను తీసుకున్నప్పుడు, ఆ టాపిక్‌కి సంబంధించి నిజంగా ఆ ముక్తి వైపు మనం ప్రయాణం చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే నిజంగా మనం ఆ జ్ఞానం ఉండడంతో ఎంత ఆ బంధరాహిత్యంతో అంటే ఎక్కడ దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న భౌతిక జీవితంలో సమస్యలొచ్చినప్పుడు, ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడాలి అన్న ఇవన్నీ కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడేటివన్నమాట. నిజంగా ఆ బంధంలో ఇరుక్కునే వాళ్ళం. అది ఆ జ్ఞానం గిన లేదు అంటే గిన చెప్తారు కదా! నా బిడ్డ, నా పిల్లలు, నా భర్త ఇలా వ్యామోహం ఉంటది అని చెప్తారు కదా! అది ఎంతవరకు మనం ఉన్నాము, అటాచ్‌మెంట్‌తో ఉన్నామా, డిటాచ్‌మెంట్‌తో ఉన్నామా అనేది నేను ఒక రియల్ ఎక్స్‌పీరియన్స్‌నైతే పొందాననమాట. అది ఆ పత్రి సార్‌కి నేను చెప్పేదాన్ననమాట. ప్రతీదీ అంటే నేనెలా ఉండేదాన్నంటే ఇంక మా అమ్మ, నాన్న వాళ్ళు మా అమ్మ, నాన్న అనుకునేంత అంటే ప్రతీదీ షేర్ చేసుకోవడం. ఫోటో దగ్గరికెళ్ళటం, వాళ్ళకి చెప్పుకోవటము. ఆహ్, ఇంకా స్టార్టింగ్‌లో అయితే బాగలేదని చెప్పాను కదా! ఆ సమయంలో నన్ను కర్నూల్ పిరమిడ్‌కి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అక్కడి నుంచి జగన్నాథ పిరమిడ్‌కి తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకున్నా. ఇక్కడి నుంచి చిన్నగా హాస్పిటల్‌కెళ్ళి చూపిద్దామని ప్లాన్ చేశాడు. అంటే మా పుట్టింటి వాళ్ళకి తను సమాధానాలు చెప్పుకోవాలి కదా! బాగలేదు అంటే. చూపియలేదు అని అంటారు కదా! అందుకోసమని తను హాస్పిటల్ పరంగా డిసైడ్ అయ్యాడనమాట. అక్కడికెళ్ళి స్కానింగులు తీస్తే సిటీ స్కానింగ్‌లు ఏం తీసినా ఏం ప్రాబ్లమ్ లేదు అని చూపిస్తుందనమాట. నేనొకటే అనుకున్నాననమాట. నేను పుట్టింటికి వచ్చాను. పుట్టింటికొస్తే ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగానే వెళ్తుంది. చీర సారా పెడతారు, డబ్బులు పెడతారు, కడుపు నిండా తిండి పెడతారు. ఆహ్, అన్ కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలు పంచుతారు. అన్ని తీసుకొని తర్వాత అత్తగారింటికి పోతుంది గదా! అలాగే నేను ఈ జగన్నాథ పిరమిడ్‌కొచ్చాను. నువ్వు మా నాన్నవి, ఇది నా పుట్టిల్లు. నేనిక్కడ నా చీర సారా ఏంది అంటే నాకు ఆరోగ్యం. నాకు ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం. ఇక్కడుంటే పిరమిడ్ శక్తి మూడింతల అధిక శక్తి అని చెప్తారు కదా! మరి నేను దీన్ని తీసుకుంటున్నాను. నేను తీసుకోనే బోతున్నాను. నా పుట్టింటి సారెగా నేను ఇది తీసుకొనే బోతున్నాను నా ఇంటికి. ఈ శక్తితోనే నేను నా అత్తింట్లో నేను అద్భుతంగా ఉండాలి. నా అత్తిల్లంటే భౌతిక ప్రపంచంలో ఉన్న అత్తిల్లు. అంటే నా నేను ఏదైతే కోరుకున్నానో నాకది అలాగే జరిగేదనమాట. ఆ పిరమిడ్ శక్తితోనే నేను చాలా అద్భుతంగా ఉండేదాన్ననమాట. ఎంతలాగా అంటే సేతు విజ్ఞానంలో చెప్తారు. శ అనంతమైన శక్తి ఉంది. కొలవలేనంత శక్తి ఉంది. మహిమాన్వితమైనది. మహా అద్భుతమైనది. ఇవన్నీ కూడా నేను బుక్స్ చదివినప్పుడు ఇది రియల్ లైఫ్‌లో ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. ఎలా అంటే ఇంకా నా అణువులతో, నా కణాలతో నేను సంభాషిస్తూ ఉండేదానిని. ఆహ్, హాస్పిటల్‌కెళ్ళి ఆహ్, నీకీ విటమిన్ లోపమని ఏదైనా చెప్పినప్పుడు మా ఆయన నాకేం కనపరాలేదు. నేను ఊరికే చూపించుకుంటున్నాను, బయటికెళ్ళిపోతున్నాను. హ్యాపీగా ఉన్నాను. ఇలాగే చెప్పేదాన్ననమాట. అంటే మనం ఎప్పుడైతే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనం పలుకుతామో అప్పుడు మనం అది సంపూర్ణంగా అది నెరవేరడం అనేది జరుగుతుందనమాట. మనం ఏం చేస్తాము అంటే 4 రోజులు పాటిస్తాము. సంవత్సరమో, 2 5 10 పాటిస్తాము. పాటించిన తర్వాత ఇది ఇంగా తగ్గలేదు అనుకో, ఆ! భలే తగ్గుతాదిలే చూసినాంలే అంటాం. అంటే ఇక్కడ మనం ఎంత ప్రయత్నించినాము అనేది మనం గమనించుకోవట్లేదు.
మనకు ఒకటేదైనా వచ్చింది అంటే అది తగ్గించుకునేంత శక్తి సామర్థ్యాలు మన దగ్గరే ఉంటాయి. పత్రి సార్ చెప్పిన పదాలన్నిటిని పట్టుకుంటే, పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్నంతటిని ఆచరణలోకి తీసుకొని వస్తే, మనం తీసుకునే ఆహారం కావచ్చు, మనం మాట్లాడే మాట కావచ్చు, మనం చదివే పుస్తకం కావచ్చు, మనం వినే సజ్జన సాంగత్యం గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ పత్రి సార్ అనుభవాలే నాకు చాలా ఉపయోగపడ్డాయన్నమాట. వాటిని ఇంప్లిమెంట్ చేయటం, నేను బయటికి రావటం సమస్య నుంచి. నేను వాటిని ఎంత సునాయాసంగా అంటే నిజంగా పత్రి సార్ పదాలను పట్టుకుంటే, నేను గిన్నిస్ బుక్‌లో నా పేరెక్కిందండి. కేవలం సార్ ఏం చెప్పాడో అంటే మన సొంత కవిత్వం ఏదీ లేదు. సార్ చెప్పిన పదాలను యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఇక్కడొచ్చి ఇలా జూమ్‌లలో ప్రెజెంట్ చేశాం అంతే. ఆ ప్రెజెంట్ చేసిన దానికే మన పేరుని తీసుకపోయి గిన్నిస్ బుక్‌లో పెట్టాడు ఆ మహానుభావుడు. ఎంత అద్భుతం అనిపించిందండి. నిజంగా ఆ గురువుకి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలండి. మరి ఇ ఇ ఇది నశించిపోయేదని తెలియచేశాడు. సంసారంలోనే నిర్వాణం అని తెలియచేశాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలన్నాడు. మరి ఇలాంటివన్నీ ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు చెప్తారా? లేదు. గురువులు చెప్తారా? చదువుకున్న గురువులు భౌతిక విద్యను మాత్రమే నేర్పిస్తారంట. మరి తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారంట. మరి మనకున్న కర్మలను తొలగించుకోవాలి అంటే, మరి అవన్నీ కూడా సద్గురువులు మనకు బోధించిన ఆ జ్ఞానాన్ని మనం పట్టుకున్నప్పుడే, మనం ఆ గత జన్మల కర్మలను తొలగించుకోవచ్చు. ఈ ప్రస్తుత జన్మలో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు. మన భవిష్యత్తు అద్భుతంగా ఎలా మార్చుకోవాలనేది కూడా మనకు తెలియచేయడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఈ ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంటో అని మనం తెలుసుకోవాలండి. ధ్యానం చేస్తే 1,50,00,000 లాభాలన్నాడు. ఏంటసలు ఈ 1,50,00,000 లాభాలు అనుకునేదాన్ననమాట. మరి ఈ 1,50,00,000 లాభాలేంటివి అంటే, మనం ఆ కర్మలలో ఇరుక్కోకుండా రావటం అనేది ఒకటి. చూడండి, పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మనం అసలు టైం అనేదే ఉండట్లేదు అని మనం ఎలా జీవిస్తున్నామంటే, పొద్దున్న లేస్తాం, గబగబా మొహం కడుక్కుంటాం, గబగబా వెళ్ళిపోతాం, గబగబా టిఫిన్ తింటాం, గబగబా ఆఫీస్‌కెళ్తాం, మళ్ళా వస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ సాయంత్రం అయితుంది, మళ్ళీ కాస్త తింటాం, మళ్ళీ పిల్లలతోనో, కుటుంబంతోనో, సెల్లుతోనో, స్నేహితులతోనో, పక్కింటి వాళ్ళతోనో ఇలా గడిపేస్తుంటాం. రాత్రైతుంది, నిద్రపోతాం. అంతేగాని మనలో ఒక మిత్రుడున్నాడు, మనలో అతన్ని పలకరించాలి అని ఏ రోజైనా మనం గమనించుకుంటున్నామా? మనలో ఒక ఆత్మ పదార్థం ఉంది. ఆ స్నేహితుడు, ఆ నీడ ఎప్పుడు మనతోనే ఉంటుంది. కానీ మనం పట్టించుకోవట్లేదు. మళ్ళీ మనమే ఏడుస్తున్నాం. అనారోగ్యమని, దుఃఖమని, సమస్యలని, బాధలని. అంటే మనలోని మూల అజ్ఞానమే మన బాధలకి కారణమనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి పత్రిసారి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని పట్టుకోవడంతో మరి ఎన్ని పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలను కూడా నేను తెలుసుకోవడం జరిగిందండి. పూజలు ఎందుకు చేయకూడదు? మరి చిన్నప్పటి నుంచే చిన్న వయసు నుంచి ధ్యానం చేస్తే ఎలా ఉంటారు? నా బిడ్డను చూసానండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ ధ్యానం చేయడం ద్వారా ఆ బేబీ ఎంత గ్రోత్ ఉంది. బయటకొచ్చిన తర్వాత ఎన్ని విజయాలు సాధిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడో కళ్ళారా చూస్తున్నానండి. పత్రి సారు వీడు అసాధ్యుడు అని చెప్పినప్పుడు నాకర్థం కాలేదు. ఏదో సారు ఊరికన్నాడులే అనుకున్నాననమాట. తర్వాత ఇప్పుడు ఆ బాబు చూస్తే అన్ని విధాలుగా రాణిస్తున్నాడండి. చక్కగా స్కేటింగ్‌లో నేషనల్ లెవెల్‌లో సెలెక్ట్ అవ్వటం, ఇంటర్నేషనల్‌కి కూడా సెలెక్ట్ అవ్వటం. మరి ఒకవైపు 10థ్ క్లాస్ జరుగుతూ ఉన్న ఆ అబ్బాయి అంతకి ఆ అబ్బాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా స్పోర్ట్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రతి చిన్న వయసు నుంచే నేను అన్నీ నేర్పిస్తూ ఉండేదాన్ననమాట. స్కేటింగ్ కావచ్చు, సంగీతం కావచ్చు, పియానో కావచ్చు, ఇలా ఒక్కొక్క హాలిడేస్‌లో ఒక్కొక్కటి ఇలా నేను నేర్పిస్తూ ఉండేదాన్ననమాట. మరి ఈత కొట్టడం కావచ్చు, కార్ డ్రైవింగ్ కావచ్చు, ఇలా అన్నీ ఒక్కొక్కటి ఎప్పుడు ఏ హాలిడేస్‌ను వేస్ట్ చేసుకోకుండా చక్కగా చెప్పేది వినేవాడనమాట. ఇట్లా ధ్యానం తెలుసుకుంటున్నాడు, అటు చదువుకుంటున్నాడు. ఇలా తనకేం కావాలో అది నచ్చిన విధంగా ఉండేవాడు. చిన్నప్పటినే ఎంతో చక్కగా పక్కింటి వాళ్ళకి కూడా చెప్పేవాడనమాట. నేను మా మమ్మీని పంపించాను. మీరు కూడా మీ మమ్మీలని పంపించండి. క్లాసులు వినేసొస్తారు అని చెప్పేవాడనమాట. నేను ఇంట్లో సెంటర్ నిర్వహించేదాన్ననమాట. సెంటర్ నిర్వహిస్తే అప్పట్లోనే
ఇల్లంతా నిండిపోయేదండి. చాలా పెద్ద ఇల్లు మాది. ఆ ఇల్లంతా మొత్తం జనాలతో నిండిపోయేవాళ్ళనమాట. మరి రోజు ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యము, ఇదంతా ఒక 16 సంవత్సరాల కిందట నేను చెప్తున్నాననమాట. అప్పట్లోనే నేను సెంటర్ నిర్వహించాననమాట. ఆ సెంటర్‌కి అంతమంది వచ్చేవాళ్ళనమాట అప్పుడు ధ్యానం అంటే. అప్పట్లోనే హాస్టల్ సర్జరీస్, కౌన్సెలింగ్స్ పెట్టించేదాన్ని. మా మా ఇంటి చుట్టూ అంటే మా వీధిలో ఎంతమంది ఇల్లులైతే ఉన్నాయో అన్ని ఇళ్లలో రోజు 3 గంటల ధ్యానం జరిగేది. మా ఇంట్లో ధ్యానం చేస్తూ ఉంటే, మా ఇంట్లో పెట్టించండి అని అఖండ ధ్యానాలు జరిగేటివి. అలా చాలా మంది ఇళ్లలో అఖండ ధ్యానాలు జరిగాయన్నమాట. అఖండ ధ్యానాలు జరగటము. ఒక్కొక్కరి ఇంట్లో 60 మంది, 100 మంది అలా టిఫిన్‌లు, భోజనాలు అలా క్లాసులు ఎంత అంగరంగ వైభవంగా జరిగేదనమాట. ఇవన్నీ మళ్ళీ సార్‌ని కలిసినప్పుడు సార్‌కి ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చెప్పేదాన్ననమాట. అలా ఎంతోమంది అక్కడ సెంటర్స్‌లో హీల్ చేసుకునేవాళ్ళు. బాగా అంటే సాధనతోనే జ్ఞానంతోనే ఎంతోమంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా ఎన్నో మేము పోగొట్టుకున్నాము అని చెప్పడం కావచ్చు. ఇలా ఇవన్నీ జరిగేటివన్నమాట. అయితే నాకు ప్రతీదీ కూడా ముందుగానే తెలిసిపోతూ ఉండేదన్నమాట. దాని ప్రకారంగానే భౌతిక జీవితంలో అవి కనిపించేటివన్నమాట. రిజల్ట్ ఏదైతే నాకు చెప్తున్నారో, చూపిస్తున్నారో అదంతా జరిగేదన్నమాట. ఫస్ట్‌లో అయితే నాకు భయమేసేదన్నమాట. ఏంట్రా బాబు! కళ్ళు మూసుకుంటే చాలు ఇవి కనిపిస్తున్నాయి. ఇదేమో మళ్ళా రియాలిటీలోకొస్తుంది. అమ్మ బాబోయ్! కళ్ళు మూసుకోవాలంటేనే భయమే అనేటట్లు ఉండేదన్నమాట. తర్వాత అయితే దాన్ని అవగాహన చేసుకుంటూ దాన్ని ఎప్పుడైతే ఇంకా సాధన ఎక్కువగా పెంచుకుంటూ వస్తూ ఉండే కొద్దీ నాకు దాని మీద మంచి అవగాహన వచ్చిందనమాట. ఆహ్, ఏదైతే చెప్తానో అది అలా జరిగిపోతూ ఉండేదనమాట. అలా పత్రి సార్‌తో చక్కగా ఆ అనుభవాలన్నీ కూడా మరి సార్ చెప్పినవేనండి ఇవన్నీ. నేను ఎక్స్‌పీరియన్స్ రూపంలో చెప్తున్నాను. సార్ మాటల్లో చెప్పినవే పిరమిడ్ శక్తి గురించి కావచ్చు, మరి ధ్యానం గురించి కావచ్చు, శాకాహార ర్యాలీలు తిరగడం కావచ్చు, ఇవన్నీ సార్ ఏదైతే ఇవన్నీ ఆచరించమన్నాడో అవి. వాటిని చక్కగా ఆచరణలో పెట్టడం. 18 ఆదర్శ సూత్రాలు కావచ్చు, సార్‌తో ట్రెక్కింగ్‌లకెళ్ళినప్పుడు గావచ్చు, సార్‌తో గడిపిన క్షణాలన్నీ మధురానుభూతులు అని చెప్పొచ్చనమాట. మొట్టమొదట సార్‌తో అయితే చక్కగా ఫోటో తీసుకున్నామండి. హ్మ్. పిరమిడ్ వ్యాలీకెళ్ళాము. ఇంకా సార్‌తో మాట్లాడాను. బస్సు దిగి అప్పుడే అలా సార్‌ని కనిపిస్తూనే సార్ చూసాను. చూస్తూనే "సార్ ఫోటో" అన్నా. అంటనే మంచి లొకేషన్ చూసి "రండి మేడం తీసుకుందాం" అని చెప్పి చక్కగా ఫోటో తీసుకున్నా అనమాట. నా హస్బెండ్ అయితే అన్నిటికి ఆశ్చర్యపోయేవాడు. "అసలేంటి మేము నీకన్నా ముందున్న వాళ్ళము. సార్‌తో మాట్లాడాలంటేనే భయపడతాము. నువ్వేంటి అలా వెళ్ళిపోతున్నావు" అని చెప్పేవాడనమాట. అలా నేను కడుపుతో ఉన్నా కూడా సారొస్తే విపరీతంగా జనాలొస్తారు కదా! ఆ జనాలలో షేక్ హ్యాండ్ కోసం వెళ్ళిపోయేదాన్ననమాట. సార్ ఇలా చూసేవాడు. ఏంటి అనేవాడు. "ఏం లేదు సార్" అనేదాన్ననమాట. అలా ప్రతి క్షణం ఎక్కువగా సార్ దగ్గరలోనే ఉంటూ చక్కగా ఆనందంగా మరి గడపడం అనేది జరిగిందనమాట. సారు ఆహ్, అన్నీ ఇంకా శాకాహార ర్యాలీలు. అంటే చుట్టుపక్కల ఏ గ్రామాలు జరిగినా ప్రొద్దుటూరు మాస్టర్స్‌తో చక్కగా ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళనమాట. అసలు టైం అంటూ ఉండేది కాదు మాకు. ఇంట్లో పని, లేదంటే ఇలా చుట్టుపక్కల అన్నిటికి వెళ్ళటం. ఎంత అంటే ఎదురుగా ఉండి కిరాణా షాప్‌కెళ్ళి సరుకులు తెచ్చుకోమంటే కూడా వెళ్ళను నేను. అసలు ఒకే ఊరవ్వటంతో బస్సుకు వెళ్ళి ఏదైనా ప్రయాణం చేసేది కూడా తెలియని నాకు ఆహ్, ఇంకా సప్తాహాల పేరుతో బయటి ఊర్లకు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేదాన్ని. మా సారనేవాడు, "అసలు నువ్వేనా ఇలా ఉన్నావు? ఏమైనా ఎదురుగా ఇంటి ముందర ఉంటే పోయి తెచ్చుకో" అంటే, "నాకు తెలీదని నువ్వు ఊరు తెలీదు, పేరు తెలీదు, మొహం తెలీదు, వాళ్ళెవరో తెలీదు. వాళ్ళు సప్తాహాలు అని పిలిస్తే చాలు ఎలా ఎళ్ళిపోతున్నారు" అని చెప్పేవాడనమాట. అంతే అది నమ్మకం. అ అసలు మా దగ్గర వాళ్ళ మొహాలుండేటివి కాదు. వాళ్ళ ఫోను నంబర్‌లు ఒక్కొక్కసారి కలిసేది కాదు. వాళ్ళ ఊరు, పలానా చోట దిగండి అని చెప్పేవాళ్ళనమాట. అంతే. అతను ఇంకా ధ్యానం చేస్తున్నాడంటే పత్రి సార్‌తో ఉన్నట్లే. పత్రి సారు మనల్ని పిలిచారంటే ఇంకా పత్రి సార్ చూసుకుంటాడు అని అంత నమ్మకం అన్నమాట. ఏం తెలియని రోజుల్లో కూడా అలా ధైర్యంగా వెళ్లి మేము తిరిగేసొచ్చేవాళ్ళమన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకు తెలుసు ఇంకా
పీఎంసీ ఛానల్స్, లైట్ వర్కర్స్ ఛానల్స్, ఇలా జూమ్ సెక్షన్స్, ఇలా ఎన్నో రకాలుగా ఇంకా దేశ విదేశాల్లో కావచ్చు. మరి ఇలా ఎన్నో రకాలుగా వసతులొచ్చాయి. చిన్న మెసేజ్ పంపిస్తే అయిపాయే, ఫార్వర్డ్ అయిపోతే వాళ్ళకి చేరిపోతుంది. వాళ్ళలా తెలుసుకుంటారు. కానీ మాకింత ఈజీగా అయితే రాలేదండి ఈ ధ్యానం అనేది. బాగా సాధన చేయడం వల్లనే మాకివన్నీ కూడా ఈ అనుభూతులు మాకు మిగలడం అనేది జరిగింది. అలా నా మొట్టమొదట పుస్తకమైతే 'మిలారేప జీవిత చరిత్ర'. సార్‌తో కలిసినప్పుడు ఇట్లా పుస్తకాల గురించి కూడా మాట్లాడేదాన్ని. మేమైతే సెంటర్‌లో 'ఒక యోగి ఆత్మకథ', 'భగవద్గీత', 'భజగోవిందము', 'సత్యపయనము' ఇలా చానా పుస్తకాలు సజ్జన సాంగత్యం జరిగేటివన్నమాట. సేతు విజ్ఞానం గురించి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సారొచ్చినప్పుడు సార్ ఇందులో ఇలా చెప్పారు. ఇలా అని అడిగేవాళ్ళమనమాట. ఇంకా మేమేం చేసేవాళ్ళమంటే వారంలో ఒకరోజు నైట్ సెక్షన్స్ పెట్టుకొని నైట్ సెక్షన్స్‌లో ప్రాక్టికల్స్ చేసేవాళ్ళమనమాట. అంటే ఏంజెల్స్ గురించి కావచ్చు, ఇలాంటివి ఏ ఒక 3 అవర్స్ మెడిటేషన్, మళ్ళా ఎక్స్‌పీరియన్స్‌లు, తర్వాత ఒక చిన్న బ్రేకు, తర్వాత మళ్ళీ ఇట్లా ప్రాక్టికల్స్ అనమాట. ఇప్పుడు ఏంజెల్స్ గురించి, ఏంజెల్స్‌లో దండిమంది ఉంటారు. ఒక్కొక్క ఏంజెలు ఓహ్, ఒ ఒక్కొక్క వారం ఇన్వైట్ చేయటము. ఆ ఏంజెల్‌తో ధ్యానం చేసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉండేది. మేము కొన్ని ఫ్యామిలీస్ ఇలా నైట్ సెక్షన్స్ కలిసేవాళ్ళమనమాట. ఆ కలిసినప్పుడు ఆ వారంలో జరిగిన సంఘటనలన్నీ మేము చెప్పుకునేవాళ్ళమనమాట. నేను ఈ పుస్తకం చదివాను. ఈ పుస్తకంలో ఈ పాయింట్ నచ్చింది. ఈ పాయింట్ ఇలా చెప్పాడు పరమహంస యోగానంద. ఇలా అన్నీ అలా షేర్ చేసుకోవడంతో చాలా అసలు నైటంతా ఎలా గడిచిపోతదో కూడా తెలియకోకుండా ఉండేదనమాట. మరి 4:30 తర్వాత ఇంక మళ్ళీ డిస్కస్. ఎవరి పని వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. అలా ఫోన్‌లు లేని కాలంలో కూడా మేమిలా ఆనందంగా గడిపేవాళ్ళమనమాట. ఇప్పుడది ఆహా! ఎంత అద్భుతం కదా! అప్పట్లోనే మనం ఇవన్నీ ప్రాక్టికల్స్ చేశాం కదా! అంటే ఊజా బోర్డ్ అంటే ఏంది? ఆ ఊజా బోర్డ్‌నేసుకొని అలా ప్రాక్టీస్ చేసి, ధ్యానం చేసి అవన్నీ ఎక్స్‌పీరియన్స్‌లనమాట. ఒక్కొక్కటి ఎట్లా ఉంటది అని ధైర్యంగా కొంతమంది ఉన్నామనమాట. ఒక 20 మెంబర్స్ ఉన్నామనమాట. పిల్లలు ఫ్యామిలీలంతా వస్తారు. ఇంకా సార్ వాళ్ళు వస్తానే ఒక 10 నిమిషాలు అలా అన్ని కబుర్లు మాట్లాడేసుకోవటము. తర్వాత ఇంకా చక్కగా సాధన చేయటము. ఆ తర్వాత ఇలా అన్నీ చేసుకునేవాళ్ళమనమాట. అసలు ఇప్పుడనిపిచ్చేది ఎంత ఈజీ కదా! మలేషియాకెళ్ళిపోతున్నాం, ఆస్ట్రేలియాకెళ్తున్నాం, బాంబేకెళ్తున్నాం జూమ్‌లలో ఎక్కడికి కావాలంటే అక్కడికెళ్ళిపోతున్నాం. ఒకప్పుడైతే మనీ సెట్ చేసుకొని, ఫ్యామిలీకి కావాల్సినవి సెట్ చేసుకొని, బయటికెళ్ళాలంటే ఎంతో శ్రమతో ఉండేది. అసలు ఇప్పుడేం లేదు. బద్రీ సార్ ఒక్క మనిషికి ధ్యానం నేర్పించాలంటే, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి, వాళ్ళ ఇంటికాడ వెయిట్ చేసి, అక్కడ ధ్యానం వాళ్ళకి నేర్పించి, ఓపికగా, సహనంగా ఉండేవాడు. మనల్ని ఎంత సుకుమారంగా చూసుకుంటున్నాడు సారు. ఎంత ఈజీగా, సరళంగా మీరు ఇంట్లోనే ఉండి మీ పనులు మీరు చక్కబెట్టుకోండి. సంసారంలో ఉంటూ ఇదన్నీ తెలుసుకోండి అని చెప్పి, మనకి ఎంత బాగా చూసుకుంటున్నా ఇంత బాగా ఎవరు చూసుకోగలుగుతారు మనల్ని అని అనిపిచ్చేదనమాట. నిజంగా సార్‌ని అర్థం చేసుకోవాలంటే, ఒక కోణంలో చూస్తే సార్ అర్థం కాడండి. ఎన్నో రకాల కోణాల వైపు నుంచి మనం సార్‌ని అర్థం చేసుకుంటే గాని, ఎవ్వరికేం కావాలంటే అది స్వేచ్ఛనిచ్చాడు. ఎవరేం చేయాలంటే అది చేయమన్నాడు. వద్దంటే మీ ఇష్టం అంటున్నాడు. సమయం సాధన అంటే నీకి సమయం ఉన్నప్పుడే చెయ్యి అంటున్నాడు. అది గూడా నీకు నచ్చినప్పుడే చెయ్యి అంటున్నాడు. బలవంతం చేయట్లేదు. మళ్ళీ ఇట్లుండాలా, అట్లుండాలా అని రూల్స్ ఏం పెట్టట్లేదు. స్నానం చే స్నాన ఆహ్, ఈ స్నానం చేసిన తర్వాతే చేయాలి అని ఇలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. మరి కాళ్ళైనా జాపుకోమంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు గోడ కూర్చోమంటున్నాడు. పొలం కాడైనా ధ్యానం చేయొచ్చు అంటున్నాడు. ఇంట్లో అయినా ధ్యానం చేయొచ్చు. స్కూల్ కాడైనా ధ్యానం చేయొచ్చు. నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో. ఎందుకు మరి ఈ కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్తున్నాడంటే, కళ్ళు తెరిచాము అనుకోండి మనకేం కనిపిస్తాయి? ఆ వాకిలికి దుమ్ముంది. ఈ పని గుర్తొస్తుంది చేయాలి. అక్కడికెళ్ళాలి. అదట్లా ఉంది. ఇది ఇట్లా ఉంది. ఇలాంటివే ఇంక మనసు ప్రభావం చూడండి. మనం బయటికెళ్ళాలి. అది చూడాలి. ఇది వినాలి. ఇలాంటివన్నీ మనల్ని ఇంకా మాయ ప్రపంచం కదా! ఒకవేళ అది ఆ పనంతా చేసుకొనొచ్చినామనుకో, చిన్న దానికైనా గూడా ఇంట్లో వాళ్ళు పలకలేదనుకో, ఇంకా వాళ్ళ మీద మండిపడుతూ ఉంటాం. చూడు చెప్తే చేయలేదు, వినలేదు, అట్లా, ఇట్లా ఇంకా ఎన్నో రకాలుగా మనల్ని ఇంకా మనసు ప్రభావం అన్నమాట.
అలా బయటికెళ్తూ ఉంటే మళ్ళా మనం తెచ్చుకుంటూ ఉండాలి. నో, 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 నో. అది మనకనవసరం అని చిన్న చిన్నగా దాన్ని ప్రేరేపించుకుంటూ నచ్చజెప్తూ ఇష్టపూర్వకంగా అప్పుడు మనం కూర్చోబెడితే గాని జస్ట్ ఆ కళ్ళు మూసుకోవడానికి మనం ఇన్ని తిప్పలు పడాలా అనిపిచ్చేదనమాట. అంటే ఇలాంటి వాళ్ళున్నారనమాట. ఒరేయ్! ఇదంతా ఏం తెలియనప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే ఎంత బాగా కూర్చుండేటోళ్ళం. ఇప్పుడెందుకు ఇన్ని డౌట్‌లొస్తున్నాయి వీళ్ళకి అనిపిచ్చేదనమాట. ఎవరైనా అడిగితే గిన. ఓహో! అసలు సారు 200 సంవత్సరాలు ఏకధాటిగా సాధన చేశాను అని చెప్తాడు. మనము ఒక్క గంట సాధన చేయమంటే ఎన్ని తిప్పలా మనకి ఇంత మాయా ప్రభావము, ఇంత మనస్సు ప్రభావము ఇదేంట్రా బాబు అనిపిచ్చేదనమాట. మరి చూడండి ఎంతమంది హిమాలయ యోగులు కావచ్చు, ఎంతోమంది సాధన చేస్తూ, అమరత్వాన్ని పొందుతూ, ఎంతో చక్కగా మరి జీవితాన్ని జీవిస్తూ మనకు చూపిస్తున్నారు. మరి మౌనం ఉండటం కావచ్చు, ప్రతీదీ సార్ చూపిచ్చాడు మనకి. మౌనం ఉంటూ జీవితకాలం రమణ మహర్షి మౌనం ఉన్నాడు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? మరి అలాగే సారు సూప్ తాగి ఉన్నాడు సంవత్సర కాలం పాటు. వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్ జ్యూస్ గానీ, అంటే అల్పాహారం, మితాహారం తీసుకోమని చెప్పాడు. మరి సారు ఉండి ప్రతీదీ మనకు నేర్పించాడు. అలాగే మరి సార్ పిరమిడ్ శక్తిని ఎ ఎన్నో ప్రాక్టికల్స్ చేసి చూపించాడు. మరి మనకది తర్వాతనే మనకు తెలియచేశాడు. ఆ తర్వాత మళ్ళీ సార్ ఇంకా 18 ఆదర్శ సూత్రాలలో పూజలెందుకు చేయకూడదు, మరి ఇంకా హ్మ్. పిండాలంటారు కదా! తద్దినాలు. అదెందుకు చేయకూడదు. ఎంత ఎంత ఈజీగా, ఎంత సరళంగా చెప్పేవాడనమాట. మరి దీనికొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మేము మెగా పిరమిడ్ కడుతున్నామని చెప్పాం కదా! అది కట్టేటప్పటికి మా మామయ్య గారు బాగుండే వ్యక్తి ఇంకా 7 డేస్‌లో బాడీ వెకేట్ చేస్తాడు అని నాకు చెప్తుందనమాట. ఇంత బాగున్నాడు గదా! నార్మల్‌గా నడుస్తున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఇతను చనిపోవటం ఏంటి అని ఎందుకో డౌటొచ్చేసి మా హస్బెండ్‌కి చెప్పాను. 7 డేస్‌లో మీ డ్యాడీ బాడీ వెకేట్ చేస్తాడు అని చెప్పి చెప్పాననమాట. ఇంక తర్వాత మర్చిపోయాననమాట. మామూలుగా నా పనులలో నేనున్నాననమాట. కరెక్ట్‌గా ఇంకా సెవెంత్ డే నిజంగానే అతను క్యాంప్‌కెళ్ళాడండి. అక్కడ అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చింది. తను బాడీ వెకేట్ చేశాడనమాట. మరి నా హస్బెండు ఇంట్లో పెద్ద కొడుకవ్వటంతో బాధ్యతలు ఒకవైపు చూసుకుంటూ, మరి సాయంత్రం మళ్ళీ పిరమిడ్‌కెళ్ళి వర్క్ చేస్తున్నాడండి. అక్కడ ఏడవట్లేదు. తను ఏ పనైతే చేయాలనో భౌతికంగా పెద్ద కొడుకుగా అమ్మను, కుటుంబాన్ని చూసుకోవటంలో చూసుకుంటూ, ఆధ్యాత్మికంగా అంటే పగలు, రాత్రి ఎలాగో అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం అలాగే అసలు కంటి చుక్క నీళ్లు రాలేదు. సాక్షి తత్వంతో ఉన్నాడు. ఇది నేను ఓహో! ధ్యానం చేస్తే నిజంగా ఇంత అద్భుతంగా ఉంటారా అని నేను కళ్ళారా చూడడం జరిగిందనమాట. మరణం ఒక అద్భుతం, మరణం ఒక సెలబ్రేషన్ సార్ చెప్తున్నాడు. కానీ ఇది రియాలిటీలో చూసిన నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో అనమాట. నేను కళ్ళారా చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయేదాన్నండి. ఇప్పుడంటే చాలా తెలుసుకున్నాం, పుస్తకాలు చదివాం, ఎన్నో అనుభూతులను పొందాం. ఓకే. కానీ తెలియని సమయంలో నాకనిపించేది. నిజంగా ధ్యానం చేస్తే ఇంత అద్భుతంగా ఉంటారు. అంటే దాన్ని కూడా అంటే చిరిగిపోయిన వస్త్రాన్ని ఆడ పడేసి కొత్త వస్త్రాన్ని తీసుకొని వేసుకున్నప్పుడు ఎంత సెలబ్రేషన్ చేసుకుంటామో, అంత హ్యాపీగా తీసుకోవచ్చు అని తర్వాత నేనెన్నో తెలుసుకున్నానండి. మరి ఈరోజు నాకింత చక్కని అవకాశాన్ని ఇచ్చిన 'ఫర్ యూ' ఛానల్ టీవీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇన్ని అనుభూతులు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇది జూమ్‌లో వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ధ్యాన ప్రశాంతంగా బాడీనంతా రిలాక్స్ చేసేస్తూ ధ్యానంలో కూర్చోండి మాస్టర్స్. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుంటూ వారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. అలాగే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. సృష్టికి, పంచభూతాలకి, ప్రకృతి మాతకి కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు తెలుపుకుంటూ వాటన్నిటికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. పంచభూతాల్లో ఉన్నటువంటి శక్తిని
ప్రకృతిలో ఉన్నటువంటి కాంతిని, శక్తిని కూడా ఆహ్వానించుకుందాం. అలాగే హాస్టల్ మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సిరియన్స్ ని, ప్లైడియన్స్ ని, ఆర్కుటోరియన్స్ ని, ఆర్కుటోరియన్ హీలింగ్ టీమ్ ని కూడా ఆహ్వానించుకుని మనందరికీ హీలింగ్, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, భౌతిక ఎదుగుదలకు కూడా హీలింగ్ చేయవలసిందిగా వారందరినీ కోరుకుంటూ, ఏంజల్స్ అందరినీ ఆహ్వానించుకుంటూ, మీ అందరి పూర్ణాత్మల్ని కూడా ఆహ్వానించుకుని పూర్తిగా శ్వాసతోనే అనుసంధానం అవుతూ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుని మాస్టర్స్ అందరికీ పూర్తిగా శరణాగతి అవుదాం. మాస్టర్స్ వారందరూ మన వద్దకు వచ్చి మనతో కలిసి, కాంతిలోక వాసులందరూ కూడా మనతో కలిసి ధ్యానం చేస్తున్నట్టు వారికి పూర్తి శరణాగతి అయిపోతూ ధ్యానం చేద్దాం. ఆ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి కాంతిని ఊహించుకోండి. ఒక సముద్రపు కెరటాల లాంటి తెల్లటి కాంతి ఆ విశ్వం నుంచి, ఆ పరమాత్మ నుంచి మన తలలోకి వస్తున్నట్టు, మన బ్రహ్మరంధ్రం అంతా నిండిపోతున్నట్టు చూడండి. బ్రహ్మరంధ్రం గుండా తెల్లటి కాంతి మన శరీర అవయవాలన్నింటిలోకి కూడా నిండిపోతుంది. ముందుగా మెదడు, పెద్ద మెదడు, చిన్న మెదడు, పీనియల్ గ్లాండ్స్, అక్కడ ఉన్నటువంటి నాడులు, నరాలు, రక్త మాంసాలన్నీ, తలలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కాంతివంతంగా మారిపోయాయి. ఆ కాంతి మన నుదుటి భాగంలోకి, థర్డ్ ఐలోకి కూడా వెళ్తుంది. కాంతినే ఊహించండి మాస్టర్స్. చక్కగా కాంతితోటే పూర్తి అనుసంధానం. బాడీనంతా రిలాక్స్డ్ గా పెట్టుకోండి, ఎక్కడ బిగింపొద్దు. ఇంకా కాంతి మీ కళ్ళలోకి, ముక్కు భాగంలోకి, చెవులలోకి, దవడలు, దంతాలు, నోరు, నాలుక, కొండ నాలుక అంతా కూడా కాంతిగా మారిపోయినట్టు చూడండి. మీ ముఖం అంతా కూడా కాంతిగా మారిపోయింది. గొంతు భాగంలోకి కూడా కాంతి వెళ్తున్నట్టు చూడండి. అక్కడంతా కూడా చక్కగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాస్టర్స్ అందరూ కూడా కాంతితో హీలింగ్ చేస్తున్నారు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, టాన్సిల్స్ కానీ, పెయిన్స్ కానీ, థ్రోట్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని ఆ కాంతితో శుద్ధి చేయబడుతున్నాయి మాస్టర్స్. అలాగే ఫీల్ అవుతూ ఉండండి ఆ కాంతిని. ఇంకా కాంతి ఇప్పుడు మీ మెడ వెనుక భాగంలోకి, మీకు మెడ దగ్గర ఉన్నటువంటి నరాలు, నాడులు, అక్కడ ఉన్నటువంటి పెయిన్స్, స్పాండిలైటిస్ ఏమున్నా కూడా మరింతగా కాంతిని అక్కడికి పంపిస్తూ చక్కగా శుద్ధి చేయండి. మీ వీపు భాగం అంతా నిండిపోతుంది ఆ కాంతితో. అక్కడ బ్యాక్ పెయిన్ కానీ ఏమైనా ఉంటే అది కూడా శుద్ధి జరిగే కాంతితో ఆ పెయిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయాయి. మీ లంగ్స్ లోకి కూడా ఆ కాంతి నిండిపోతుంది. ఇంకా హృదయంలోకి కాంతి అంతా నిండిపోయి ఆ బ్లడ్ పంపింగ్ అంతా హార్ట్ కి ఎంతో చక్కగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని రిలీజ్ అయిపోయి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ
అక్కడ ఉన్నటువంటి లంగ్స్ కు సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నింటినీ కూడా కాంతి చక్కగా శుద్ధి చేసింది. ఆ ధమనులలోకి, సిరలలోకి కూడా కాంతి వెళ్తోంది మాస్టర్స్. మీ డిఎన్ఏ అంతా కూడా ఆ కాంతితో పూర్తిగా శుద్ధి చేయబడింది. ప్రతి అణువు, కణం కూడా కాంతి పుంజంగా మారిపోతుంది. మీ రిబ్ కేజ్ అంతా కూడా కాంతిగా మారిపోయి పూర్తి శక్తితో, చైతన్యంతో నిండిపోయింది. ఇంకా కాంతి మీ పొట్టలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి నిండిపోతున్నట్టు ఫీల్ అవ్వండి. పెద్ద ప్రేవుల్లోకి, చిన్న ప్రేవుల్లోకి, ఒక డైజెషన్ సిస్టమ్ అంతటినీ కూడా ఆ కాంతి శుద్ధి చేసి సరికాని ఆహారాన్ని ఇచ్చినటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా శుద్ధి చేసుకుంటోంది పూర్తిగా. డైజెస్టివ్ సిస్టమ్ అంతా చక్కగా పనిచేస్తుంది. యూట్రస్ లో కూడా కాంతి నిండిపోతుంది. మనం ఎన్నో సార్లు పీరియడ్స్ అప్పుడు ఎన్నో పెయిన్స్ కానీ పీరియడ్స్ కానీ తిట్టుకుని ఉంటాం. హృదయపూర్వకంగా ఆ యూట్రస్ కూడా క్షమాపణలు చెప్పుకోండి మాస్టర్స్. ఎన్నో సార్లు మనల్ని మనం అసహించుకుని ఉంటాం పీరియడ్స్ టైంలో. హృదయపూర్వకంగా యూట్రస్ ని, ఓవరీస్ ని కూడా చక్కగా అనుభూతి చెందుతూ కాంతిని నింపి శుద్ధి చేసుకుని వాటికి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పండి. పొట్ట భాగం అంతా కూడా కాంతితో నిండిపోతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి నాడులు, నరాలు, ప్రతి అణువు, ప్రతి కణం కూడా, రక్త మాంసాలు అన్ని పూర్తిగా కాంతితో శుద్ధి చేయబడ్డాయి మాస్టర్స్. అద్భుతంగా మారిపోయింది. మన సిస్టమ్ అంతా కూడా కాంతిగా మారిపోతుంది. ఇంకా కిడ్నీస్ లో కూడా కాంతి వెళ్తూ ఆ కిడ్నీస్ ని కూడా ఎంతో చక్కగా శుద్ధి చేస్తుంది. కిడ్నీస్ భాగాలన్నీ పూర్తిగా శుద్ధి చేయబడి అక్కడ కూడా ఆ రక్తాన్ని ఎంతో అద్భుతంగా శుద్ధి చేస్తూ గుండెకి పంపుతూ ఉందన్నమాట. అలాగే అన్ని ఊహించండి. ఇంకా జననేంద్రియాలన్నింటిలోకి కూడా కాంతిని పంపించండి. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా అవన్నీ కూడా పూర్తిగా హీలింగ్ జరిగిపోయాయి. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ వాటర్ ఎక్కువ తాగకుండా వాటిని ఇబ్బంది పెట్టుంటే అవన్నింటినీ క్షమించమని, సరైనటువంటి ఆహారాన్ని, సరైనటువంటి తగినటువంటి నీటిని మన శరీరానికి అందిస్తూ వాటిని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ అడగండి. దాహం వేస్తున్నా కూడా తాగకుండా ఉంటాం. ఇప్పుడు ఎంతో మన నాలుక, గొంతు భాగం అంతా ఎండిపోతూ ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి యూట్రస్ లో కానీ, మన యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నింటికి కారణం నీటి శాతం మన శరీరంలో తగినంతగా లేకపోవడం వలన. అలా ఇబ్బంది పెట్టుంటే ఆ శరీరాన్ని అంతటికి క్షమాపణ చెప్పుకుందాం. ఇంకా లివర్ అంతా కూడా కాంతితో నిండిపోయినట్టు చూడండి.
ఇంకా ఆ కాంతి మీ తొడల భాగంలోకి, తుంటి భాగంలోకి, పిరుదుల్లోకి కూడా విస్తరిస్తూ అవన్నీ కూడా శక్తివంతంగా ఎంతో కాంతితో నిండిపోయి శక్తివంతంగా తయారయ్యి కాంతితో నిండిపోయి మోకాళ్ళ భాగం కూడా ఆ కాంతితో నిండిపోతున్నట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. మోకాళ్ళన్నీ ఆ కాంతితో శుద్ధి చేయండి. అక్కడ ఎన్నో పెయిన్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ఇలాంటివి ఏమున్నా కూడా ఆ కాంతి శుద్ధి చేస్తుంది. ఇంకా ఇంకా సాధన చేస్తూ ఈ కాంతిని అనుభూతి చెందుతూ మనం ఇదంతా విజువలైజేషన్ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు. దానికి తగినటువంటి శక్తిని కూడా మనం తీసుకుని ఈ విజువలైజేషన్ చేస్తే ఇంకా అద్భుతంగా మన బాడీ అంతా హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. విజువలైజేషన్ తర్వాత మళ్ళీ ఒక గంట అయినా కనీసం ధ్యానం చెయ్యాలి. గంట ముందైనా ఒక గంట చేసి తర్వాత ఈ విజువలైజేషన్ చేసి మళ్ళీ ఒక గంట చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ జ్ఞానాన్ని అంతటిని మనకు అందించినటువంటి ఆ సేతు మాస్టర్ కి మన పూర్ణాత్మలకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ని కూడా మనం ఫీల్ అవ్వచ్చు. మాస్టర్స్ అందరూ మనతో ఉండి ప్రతిరోజు ఈ ధ్యానం చేయిస్తున్నారు మాస్టర్స్. పిక్కల భాగంలోకి కూడా కాంతి నిండిపోతుంది. పాదాల్లోకి, అరిపాదాల్లోకి, మణికట్టు భాగం అంతా కూడా చాలా స్ట్రెంగ్త్ గా తయారైంది. కాలి వేళ్ల వరకు, కాలి గోళ్ల వరకు కూడా ఆ కాంతి విస్తరించి పూర్తిగా మన శరీర అవయవాలన్నింటినీ శుద్ధి చేసింది ఆ కాంతి. అనుభూతి చెందండి అలాగా ఆ కాంతినే ఊహించుకుంటూ. ఇంకా మీ చక్రా సిస్టమ్ అంతా కూడా ఆ కాంతిని స్వీకరించి 72,000 నాడుల్ని చక్రాస్ లో ఉన్నటువంటి నాడులన్నింటినీ కూడా కాంతి పూర్తిగా శుద్ధి చేసింది. మన చక్రా సిస్టమ్ అంతా ఎంతో అద్భుతంగా సమస్థితిలోకి వచ్చేసింది మాస్టర్స్. అలాగే కాంతిని ఫీల్ అవుతూ మీరు కూర్చున్నటువంటి ప్రదేశానికి అంతటిని కాంతితో నింపండి. మీ చుట్టుపక్కలంతా కూడా ఆ కాంతి నిండిపోతున్నట్టే ఫీల్ అవ్వండి. మీ కుటుంబ సభ్యులందరినీ ఊహించుకుంటూ వారందరికీ కూడా ఈ కాంతిని పేరు పేరున పంపించండి ప్రేమగా. ఈ కాంతి వారందరికీ అందిస్తూ వారందరూ కాంతిగా మారిపోయినట్టు అనుభూతి చెందండి. ఇప్పుడు మీ
బంధుమిత్రులందరికీ, మీ కుటుంబ సభ్యుల నుంచి మీ బంధుమిత్రులందరికీ, మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా ఆ కాంతిని మీ నుంచి పంపించండి మాస్టర్స్. మీ ఇల్లంతా కూడా కాంతితో నిండిపోయినట్టు ఒకసారి చూడండి. మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, మీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లన్నింటికీ కూడా ఆ కాంతిని మీ నుంచి అలా పంపిస్తూ ఉండండి. అలాగే ఈ ఫర్ యూ ఛానల్కి మనకి ఎంతో మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారందరికీ, ఫర్ యూ ఛానల్కి కూడా ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కూడా ఈ కాంతిని పంపిద్దాం. మేడం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంతిని అందిస్తూ ఉందాం. ఇప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా కాంతి అందినట్టు ఫీల్ అవ్వండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ, మీ వీధిలో వాళ్ళందరికీ కూడా అందరికీ ఆ కాంతి వెళ్తుంది. అద్భుతంగా అక్కడంతా సరి చేయబడుతుంది. సరికాని ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఈ కాంతి పూర్తిగా క్లీన్ చేస్తుంది. చెప్పండి, కాంతి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా ఈ కాంతి నా నుండి ప్రసారం జరిగి వారందరూ కూడా శాకాహారులుగా, ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా మారిపోవాలి. ఈ జగత్తంతా పిరమిడ్ జగతి కావాలి, ధ్యాన జగతి కావాలి, శాకాహార జగతి కావాలి. ఇంకా ఈ నెలలో 23వ తారీఖు నుంచి 24వ తారీఖు నుంచి పేరవరం పిరమిడ్ లో కూడా చక్కగా ధ్యాన ఉగాది సంబరాలు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అక్కడికి కూడా ఈ కాంతిని పంపిద్దాం. అక్కడ అందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ అక్కడ సెలబ్రేషన్స్ అన్ని కూడా అద్భుతంగా జరగాలని ఈ కాంతిని పంపిద్దాం. ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కాంతిని మీ ఊరు, మీ రాష్ట్రం, మీ జిల్లా అంతా కూడా నిండిపోతున్నట్టు చూడండి మాస్టర్స్. అందరం కలిసి ఎంతో అద్భుతంగా ఈ సామూహిక ధ్యానం చేస్తుంది. అంతటా నిండిపోయినట్టు చూడండి, జిల్లా, రాష్ట్రం అంతా, ఇంకా మన దేశం అంతా కూడా ఆ కాంతిని నింపేద్దాం. మీ నుంచి ఎంతో అద్భుతంగా కాంతి విస్తరిస్తూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఆ కాంతితో నిండిపోయింది. ఖనిజ సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి కూడా ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. యావత్ ప్రపంచం కూడా కాంతితో నిండిపోయింది.
ఈ విశ్వం అంతా కూడా నిండిపోయినట్టు చూడండి. విశ్వం అంతా కాంతిగా మారిపోయింది మొత్తం. మన విశ్వం అంతా 5th డైమెన్షన్ కి అసెండ్ అయినట్టు చూద్దాం. అంత ధర్మంతో, న్యాయంతో అందరూ సర్వ సంపదలతో ఎంతో ప్రేమతత్వంతో ఉన్నట్టు చూద్దాం. అలా విస్తరించినటువంటి ఆ కాంతిని మనకు కూడా అనుభూతి చెందుతూ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి ఆ కాంతితో మనం అంతా కూడా పూర్తి చైతన్యంతో ఉన్నాం. మనలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలు కూడా మారి హరిషడ్వర్గాలు కూడా మన నుంచి రిలీజ్ అయిపోయాయి. మనం అందరూ శక్తి, చైతన్యం, జ్ఞానంతో ఉన్నాం మాస్టర్స్. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోండి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేను పరమాత్మ నుంచి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపాన్ని. రామ్తా మాస్టర్ చెప్పినటువంటి మనం దైవం అని ఎప్పుడు మర్చిపోకూడదు మాస్టర్స్. రామ్తా ఎప్పుడు కూడా మనం దైవ మానవులం, దైవమే మానవ రూపంలో వచ్చాం, మళ్ళీ దైవంగా మారిపోవాలని చెప్పారు రామ్తా మాస్టర్. మనలోకి ఆ దైవిక గుణాలన్నీ నిండిపోవాలి. ఓకే మాస్టర్స్, ఆఖరి 3 నిమిషాలు. ఓకే మాస్టర్స్, మన శరీరంలోకి వచ్చేసి హాయిగా రిలాక్స్ అయిపోండి. పూర్తి ఎరుకతో శ్వాసనే గమనిస్తూ ఉండండి. మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే మన శరీరానికి అంతటికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకున్నాం. చేతి వేళ్ళు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేస్తూ చేతుల్లోకి చూసుకుని అద్భుతమైన ధ్యానానికి క్లాప్స్ కప్పుకుందాం. మాస్టర్స్ అందరికీ కూడా కరతాళ ధ్వనులతో క్లాప్స్, చప్పట్లు కొట్టండి మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. కుమారి మేడం గారికి, సరస్వతి గారికి, జానకి గారికి, అనంతలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.